యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మనం అలాగే నిలబడి ఉండగా ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకుని మనం ముందుకు సాగిపోదాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుతాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించండి. అపోస్తలుడైన పౌలు ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమన్నట్టుకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత కొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం తండ్రి. ఈ యొక్క అంత్యకాల యేసుక్రీస్తు యొక్క సువార్త సభల్లో మొదటి దిన కూడికను మీరు ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పాటల్లోనూ ఆరాధనలోనూ నీ కృపను మాకు తోడుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభువా మీరు వాగ్దానం చేశారు. నిశ్చయంగా మీరు మా మధ్య ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఇక్కడికి తీసుకుని వచ్చిన నీ దైవ దాసులను బట్టి, ఇక్కడ చేరి ఉన్న నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రికాల సమయంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి నాయన ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇక్కడి నుంచి పలకబడుచున్న ప్రతి మాట పునరుద్ధాన శక్తి ద్వారా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యము జరిగించినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో తండ్రి, వారిని కూడా మీరు సంధించండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి, ఆమేన్. కూర్చోండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో చేరి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులు మరి పాస్టర్ జయకుమార్ గారికి, మరి అలాగే బైబిల్ కూడా మీ యొక్క సంఘం అంతటి కూడా ప్రభు పేరట నా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడ చేరి ఉన్న దైవ సేవకులందరిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను ప్రభువులో. వారందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి పాస్టర్ సుందర్ కుమార్ గారు, అలాగే పాస్టర్ జయకుమార్ గారు మన మధ్య ఉన్నారు. మరి పాస్టర్ జీవన్ గారు, మరి సహోదరులు మరి శాంతవర్ధన్ గారు, అలాగే పాస్టర్ డానియల్ గారు, పాస్టర్ దేవమందిరం గారు, మరి వీరందరిని చూడటం నాకు చాలా ఆనందంగా ఉన్నది. హల్లెలూయా. మరి అప్పుడప్పుడు పేపర్లో పడతా ఉంటే పూర్వ విద్యార్థులు అందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేశారని. ఆమె ఎలా ఉందండి? ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం. ఇది నిజంగా ఆత్మీయమైన సమావేశంగా ఉన్నది. హల్లెలూయా. ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? పాత దినాలు మర్చిపోయారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. నిశ్చయంగా పాత దినములను జ్ఞాపకం చేసుకోవటం చాలా సంతోషకరమైనది. అందుకే ప్రవక్త అంటారు, మనం అద్దరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనకు తెలిసిన దైవ సేవకులందరినీ, మన ప్రియులని, మన బంధువులని, మనం ఎవరినైతే కలుసుకోవాలనుకుంటున్నామో వారందరిని చూసినప్పుడు అది గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ గొప్ప దైవజనులందరూ కూడా మన మధ్య ఉండటం చాలా సంతోషకరమైనటువంటి సంగతి. మరి మంచి దైవజనులు, మరి మంచి ఉద్యోగ ప్రసంగికులు మన మధ్య ఉన్నారు. మరి నేను వారి అంతా గొప్పగా ఉద్యోగంగా మాట్లాడే వ్యక్తిని కాదు, కానీ నేను కొద్దిగా ఒక చిన్న విషయాన్ని మీ ఎదుట నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఇది కూటముల్లో ఇది ప్రథమ కూటం కాబట్టి ఇది ప్రారంభ కూటం. మనం నిదానంగా ప్రారంభించుకుందాం. హల్లెలూయా. మరి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా వినండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా వినేటప్పుడు విశ్వాసం కలిగిన హృదయంతో, తెరవబడిన హృదయంతో దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడు దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేస్తుంది. దేవుని వాక్యంలో పెద్దదనేది ఏమి లేదు, చిన్నదనేది ఏమి లేదు, ముఖ్యమైనది అనేది లేదు, ముఖ్యం కాంది అనేది ఏమీ
లేదు. ఎందుకంటే యేసు ప్రభు సెలవిచ్చారు, భూమి ఆకాశములు గతించును గాని నా మాటల్లో సున్నైన పుల్లైనా తప్పిపోదు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ కానిది అనేది ఏమీ లేదు. అన్నివి కూడా తగిన సమయమందు అన్నీ అవసరమై ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ప్రతి వారు కూడా ఏ సమయాల్లో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతిని మనం గుర్తెరిగి ఆ వాక్యాన్ని మనం గ్రహించి ఆ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. అలా కాకుండా అది ఇది దాన్ని దీన్ని ఆయన్ని ఈయన్ని మీరు పోల్చి చూశారనుకోండి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మీరు పొందుకోవాల్సుకున్న జీవాన్ని మీరు పొందుకోలేరు. హల్లెలూయా. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, నేను విశ్వాసము అనేటువంటి విషయాన్ని గురించి నేను మాట్లాడాలని నేను మీతో ఆశపడుతున్నాను. ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్. అంటే విశ్వాసం అనేది ఒక పదార్థం అయి ఉన్నది. ఆమేన్. మీరు అనుకోవచ్చు, ఏంటండి ఇంకా మీరు ప్రారంభ పాఠాలే బోధిస్తూ ఉన్నారు. సహజంగా చాలా సార్లు విశ్వాసము, పవిత్రత, లేకపోతే ప్రార్థన, ఉపవాసము, లేకపోతే కొన్ని విషయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, ఇవన్నీ మాకు తెలిసినవి అనుకుంటారు. తెలియటం వేరు, అవి నీవు కలిగి ఉండటం వేరు. ఆమేన్. నువ్వు ఎన్నో విషయాలు తెలుసుకుని ఉండొచ్చు. ఈరోజు క్రైస్తవ సమాజం 2000 సంవత్సరాల నుంచి ఎన్నెన్నో బోధలు కలిగి ఉన్నది, ఎన్నెన్నో సిద్ధాంతాలు కలిగి ఉన్నది, ఎన్నెన్నో వాక్యాలు వింటున్నారు. కానీ లేనిది ఏంటంటే, వారు ఏదైతే మాట్లాడుకుంటున్నారో, వారు ఏదైతే వింటున్నారో, వారు ఏదైతే చెప్తున్నారో దానినే వారు కలిగి ఉండట్లేదు. అది విచారకరమైనటువంటి సమయం. అందుకే యేసు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు మరలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును కనుగొనునా. అంటే అందరూ విశ్వాసులే, అందరూ కూడా విశ్వాసులే. కానీ ఏం కొదువవుతుంది? విశ్వాసము కొదువైపోతుంది అని చెప్పి ప్రభు మాట్లాడినట్టుగా అక్కడ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనందరం కూడా విశ్వాసులం అని పిలువబడతాం. పాస్టర్ గారు, ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారనుకోండి, ఏమండి మీరు ఎక్కడ సేవ చేస్తున్నారు, మీ దగ్గర ఎంతమంది విశ్వాసులు ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే అందరూ విశ్వాసులే. అయితే ప్రవక్త చెప్పాడు 3 రకాల విశ్వాసుల గురించి. కొందరు విశ్వాసులు ఉన్నారు, కొందరు వేషధారులు ఉన్నారు, కొంతమంది అవిశ్వాసులు ఉన్నారు. సరే, ఆ 2 సబ్ గ్రూపుల్ని బయటకు చూపించడానికి వీల్లేదు. అందరూ విశ్వాసులని చెప్పాల్సిందే కదండి. అయితే ఇప్పుడు ఆ విశ్వాసాన్ని మనం ఎంతవరకు కలిగి ఉన్నాం? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసాన్ని క్రైస్తవ జీవితంలో మనం ఎలా కలిగి ఉండాలి? విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం గమనించాలని ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును. అనగా విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం అనేది నీకు రావాలి అంటే, నువ్వు ఒక ఫోటో తీయాలనుకోండి, నీ ఫోటో నువ్వు తీసుకున్నావు. నీ ఫోటో నువ్వు తీసుకోవాలంటే ఆ వ్యక్తి యొక్క ఫోటో రావాలి అంటే అసలు అక్కడ ఆ వ్యక్తి ఉండాలి. ఆమె అక్కడ ఒక సింహం లేకపోతే సింహం ఫోటో నువ్వు తీయలేవు. అంటే ఇక్కడ ఒక ఫోటోలో సింహాన్ని చూసావంటే దాని అర్థం ఏంటంటే, అలాంటి ఒక వస్తువును దేన్నైతే ఛాయాచిత్రంలో చూస్తున్నావో అలాంటిది ఒక నిజమైన వస్తువు ఇంకొక చోట ఉన్నది. ఆమె ఎందుకంటే అది ఉంటేనే ఇది ఛాయాచిత్రంగా బయటికి వస్తా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు చూసే ఫోటో ఏమై ఉన్నది? అసలైన వ్యక్తి ఉన్నాడనే దానికి ఇది రుజువై ఉన్నది. అంటే ఇక్కడ ఈ ఫోటోలో ఈ వ్యక్తి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, దాని వెనక అసలైన వ్యక్తి ఒక చోట ఉన్నాడు. అయితే ఇప్పుడు విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. అనగా నువ్వు ఒక స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఒక ఆమె ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నది. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, ఆ 12 సంవత్సరాల్లో ఆమె తనకున్నదంతా వ్యయం చేసిందంట. వైద్యుల చేత మరింత ఇక్కట్లు పాలయ్యింది. ఆమె తనకున్నదంతా పోగొట్టుకుంది. తనకున్నదంతా పోగొట్టుకోవడం అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదు. రోగం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి స్నేహితులందరూ పలకరిస్తారు, బంధుమిత్రులందరూ పలకరిస్తారు, కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా చూస్తారు. కానీ వాడు మంచం మీద 1 నెల దాటి ఉన్నాడు అనుకోండి, ఇంటిలో 10 దానికి అడ్జస్ట్ అయిపోతారు. మొదటి రోజు మంచం మీద పడ్డప్పుడు అందరూ తిండి మానేసి మంచం చుట్టూ ఉంటారు.
కానీ సమయం గడిచిన కొలది ఏమవుతుంది, ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో చివరి వరుస వాళ్ళు వెళ్ళిపోవటం మొదలు పెడతారు. ఇంకా మంచం మీద ఉంటే సెకండ్ ర్యాంకులో ఉన్నవాడు వెళ్ళిపోతాడు, ఇంకా మంచం మీద ఉంటే థర్డ్ ర్యాంకులో ఉన్నవాడు వెళ్ళిపోతాడు. ఇక చివరికి మంచం మీద ఉన్నవాడు అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు మరణం కొరకు. అంటే ఆమె తనకున్నదంతా పోగొట్టుకుంది. అంటే ఆమెకున్న డబ్బు మొత్తం పోగొట్టుకుంది, వైద్యం అంతా అయిపోయింది, ఆయుర్వేదం అయిపోయింది, యునాని వైద్యం అయిపోయింది, ఆ వైద్యం అయిపోయింది, ఈ వైద్యం అయిపోయింది, అన్ని రకాల వైద్యాలు అయిపోయింది. ఇక వైద్యమే లేదు. కుటుంబ సభ్యుల ప్రేమ పూర్తిగా ఆమె పోగొట్టుకుంది. ఆ సమయంలో ఆమె యేసును గురించి విన్నది. ఆమె యేసును గురించి విన్నది. ఏమని విన్నది? నజరేయుడైనటువంటి యేసు ఆయన అనేక రోగములను స్వస్థపరుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి యొక్క రోగాన్నైనా ఆయన సంపూర్తిగా తీసివేస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంతవరకు రోగిగా తిరిగి వెళ్ళిన వారు ఎవరు కూడా తిరిగి లేరు, అందరూ స్వస్థత పొంది వెళుచున్నారనే మాటను ఆమె విన్నది. ఆయన దయ్యాల నుంచి విడుదల అనుగ్రహించాడు ప్రజలకి. ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఇప్పుడు ఆమె తనలో ఎప్పుడైతే యేసును గురించి విన్నదో ఆమె లోపలకు విశ్వాసం కలిగింది. ఏంటా విశ్వాసం అంటే, నేను కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళితే నాకు స్వస్థత తప్పక కలుగుతుంది. ఈరోజు అనేక మంది దేవుని దగ్గరికి వస్తారు. విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని దగ్గరికి దేవుని కొరకు రావటం మానివేసి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చేవాళ్ళు కొంతమంది, దాన్ని ఎగతాళి చేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, అసలు చెప్పేదానికి మార్కులు వేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు కొరకు మాత్రమే కాక మరి దేని కొరకు నువ్వు వచ్చినా నీ సమయాన్ని నువ్వు వ్యర్థపుచ్చుకుంటున్నావు. నువ్వు ఒకసారి యేసు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు దగ్గర యేసును చూసిన తర్వాత అక్కడ జన సమూహాలు 5,000 మంది ఉన్నా, 50,000 మంది ఉన్నా, 5 లక్షల మంది ఉన్నా, నీ చూపు యేసు మీదనే ఉండాలి. అంతే తప్ప యేసును వదిలేసి జన సమూహాలను చూసుకుంటా లెక్కలు పెట్టుకుంటా తిరిగేవనుకోండి, నువ్వు దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోవాలని దేవుడు నీ కొరకు నిర్ణయించాడో దానిని నువ్వు పొందుకోలేవు. ఈరోజు అనేక మంది గొప్ప గొప్ప వాగ్దానాలు వారు కలిగి ఉన్నారు, గొప్ప గొప్ప ప్రవచనాలు వారు కలిగి ఉన్నారు. ఈరోజు దేవుడు మన జీవితంలో మనం ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడు. ఒక మాటలో నేను చెప్పాలి అంటే, ఈరోజు మనందరం ఉన్న స్థాయి మించి ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాల్సిన వాళ్ళమే మనం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మీరు అందరూ కూడా ఏమనుకుంటారు, మేమున్న స్థాయికి మేము చాలా ఎవరెస్ట్ శిఖరానికి వచ్చేసామని అనుకుంటారు. కాదు కాదు. ఈవెన్ ఇక్కడి నుంచి మాట్లాడే నా దగ్గర నుంచి ఆ చివరి నిలబడిన వ్యక్తి వరకు ఇంకా మనం ఉన్న స్థాయి కంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలనేది దేవుని యొక్క చిత్తమైనది. కానీ ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు దేవుని వాక్యం మీద విశ్వాసం నీకు లేకపోతే దేవుడు నీ జీవితాల్లో కార్యాన్ని చేయలేడు. దేవుని యందు విశ్వాసం నీకు లేకపోతే దేవుని వాక్యం నీకు అర్థం కాదు. కేవలం విశ్వాసం అంటే స్వస్థత పొందడానికి మాత్రమే కాదు, విశ్వాసం అంటే ఏదో అప్పుల నుంచి బయటకు రావడానికి మాత్రమే కాదు. దేవుని వాక్యం నీకు సంపూర్తిగా అర్థం కావాలన్నా విశ్వాసం నీకు కావాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని చాలా మంది ఏదో లెక్కలు నేర్చుకుంటున్నట్టు, సైన్స్ నేర్చుకుంటున్నట్టు, గ్రామర్ నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ వాక్యం నీకు ఎలా అర్థమవుతుందంటే అది విశ్వాసం ద్వారా మాత్రమే అర్థమవుతుంది. అందుకే దేవుడు ప్రవక్త అన్నాడు, విశ్వాసం అనేది ఏంటంటే అది ప్రత్యక్షత అయి ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీకేమవుతుందంటే ఆ వాక్యం నీకు అర్థమవుతుంది. ఆ వాక్యం నీకు అర్థమైన తర్వాత మాత్రమే ఆ దాని యందు నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండగలవు. ఇప్పుడు ఆ స్త్రీ విశ్వాసాన్ని కలిగి ఉంది. ఏమని కలిగి ఉన్నది? నేను ఖచ్చితంగా యేసు దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నా రోగాన్ని స్వస్థపరుస్తాడు. మొట్టమొదటిగా ఆమెకు వచ్చిన విశ్వాసం ఏంటి? ఆమెకి ఎలా వచ్చిందంటే యేసును గురించి వినగానే ఆమె అనుకున్నది ఖచ్చితంగా నా రోగం తగ్గిపోద్ది. అది ఆమె విశ్వాసం. అయితే విశ్వాసం ఊరికినే ఒంటరిగా ఉండదు. అది ఆమె విశ్వాసానికి శత్రువులు ఎక్కువ. విశ్వాసానికి ఎవరు ఎక్కువ అండి? శత్రువులు ఎక్కువ. నీ లోపల కొంచెం విశ్వాసం వచ్చేసింది అనుకోండి,
ఆ విశ్వాసాన్ని ఎలా పడద్రోయాలని చెప్పి నీ శరీరం చూస్తుంది, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే, నీ చుట్టూ ఉన్న బంధుమిత్రులు చూస్తారు, నీ చుట్టూ ఉన్న సమాజం చూస్తుంది, నీ చుట్టూ ఉన్న మతాలన్నీ చూస్తే ఏం చేయాలంటే ఆ విశ్వాసాన్ని ఎత్తుకుపోవాలి. ఇప్పుడు ఆ లోపల మాట్లాడుతూ మొదలెట్టి ఉండొచ్చు శరీరం. ఏమా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళావు నువ్వు? యేసు ప్రభు ఏమన్నా ఆ యేసు అనే నజరేత్ అనే నజరేడ్ అనేటి యేసు ఆయన ఏ కాలేజీలో చదివి వచ్చాడు? ఇది సాధ్యం అనుకుంటున్నావా నువ్వు? ఎన్ని రకాల వైద్యాలు వాడావు, ఎన్ని రకాల మందులు వాడావు, నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళావు, ఎంతమంది వచ్చి ప్రార్థన చేశారు నీకు? ఇప్పుడు ఏదో ఆయన ఏదో చెప్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోద్దని ఎలా జరుగుతుంది? ఇది 12 సంవత్సరాల రోగం. ఆమె లోపలికి ఎన్నో సమస్యలు వచ్చాయి, ఆమె లోపలికి ఎన్నో రకాల ప్రశ్నలు వచ్చాయి. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ ఒకే జవాబు చెప్పింది. ఏం జవాబు చెప్పిందంటే, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు. అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీకు ఎంట్రీ పాయింట్ ఉండాలి, ఎగ్జిట్ పాయింట్ ఉండాలి. ఈరోజు చాలా మంది నమ్ముతున్నావంటే దేవుణ్ణి అంటే నమ్ముతున్నారు అంతే. ఎంతవరకు నమ్ముతున్నారు? ఎలా ఉంటుందంటే, దేశం కొరకు నా ప్రాణం పెడతానంటాడు. అందరూ ఏమంటారండి? దేశం కొరకు ప్రాణం పెడతాం. అసలు దేశం కొరకు ప్రాణం పెడతాం అంటే ఏంటి? అసలు అది లేనే లేదు ప్రపంచంలో. ఆమె నువ్వు దేశం కొరకు ప్రాణం పెడతామనే పరిస్థితి లేనే లేదు. మరి ఎలా? నేను దేవుని దగ్గరికి వెళ్తాను, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంటే ఎక్కడి వరకు నువ్వు వెళ్తే నీ జీవితంలో కార్యం జరుగుతున్నది నీకు అర్థం కావాలి. చాలా మంది ఏదో గుడికి వచ్చేసి ఆ చివర కూర్చేసి వెళ్ళిపోతారు. కొంతమంది సాయంత్రం పాస్టర్ గారి పక్కన కూర్చొని వెళ్తారు. ఇద్దరు ఒకే రకంగా తిరిగి వెళ్తారు. ఎందుకంటే గుడి కంటే ఏదో గుడి ముఖం చూసి వెళ్ళిపోవటం కాదు. వాక్యం వింటామంటే ఈ ప్రసంగం అంతా అయ్యేదాకా చెవులు తెరుచుకుని వినేళ్ళిపోవటం కాదు. ఖచ్చితంగా నీ లోపల ఒక కార్యం జరగాలి. కాబట్టి ఆమె వచ్చే సందేహాలన్నిటికీ ఆమె ఒక జవాబు ఇచ్చింది. ఆ జవాబు ఏంటంటే, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముడితే చాలు, నాకు స్వస్థత కలుగుతుంది. ఎందుకు వస్త్రపు చెంగు ముడితే చాలు అంది? ఏమండి, డబ్బులు లేని అమ్మాయి ఉన్నదంతా ఊడ్చిపెట్టేశారంట. ఏ గుడికి వెళ్తే రానిస్తారా అని? ఇప్పుడు ఎక్కడైనా సరే పాస్టర్ గారితో ఇమ్మీడియట్ రెస్పాన్స్ కావాలనుకోండి. మొన్న ఈ మధ్య ఒక దాన్ని ఏమంటారంటే ఒక యూట్యూబ్ వీడియో పెట్టారు నైజీరియన్స్. ఒక ఆయన వచ్చి పాస్టర్ గారికి దశంభాగం ఇస్తాడు. ఆయన ఒక 5,000 రూపాయలు దశంభాగం ఇవ్వగానే పాస్టర్ గారు ఆయన కోసం ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తాడు. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన దగ్గర ఏం డబ్బులు ఉండవు. పోరా పనికి మళ్ళీ ఈ టైంలో వచ్చేవంటే నన్ను తోసేస్తాడు. ఇంకొకటి 50,000 రూపాయలు దశంభాగం తీసుకొస్తాడు. అప్పుడు పాస్టర్ గారి మోకరించి నువ్వే ప్రార్థన చేయంటాడు. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఉన్న వస్తువులన్నీ పోగొట్టేసుకుంది, ఆస్తి ఏం లేదు, వేయటానికి ఆ పేద విధవరాల్లాగా ఈమె దగ్గర 2 కాసులు కూడా మిగిలిలేవు. ఒకవేళ 2 కాసులన్నా ఉంటే మొత్తం వేయపరిచిందని రాసేది కదా బైబిల్. ఆమె తనకున్నదంతా వేయపరిచింది ఎక్సెప్ట్ 2 కాసులు అని రాసేది. అంటే అది కూడా లేదు. మరి ఎలా వెళ్తావు నువ్వు ఆయన దగ్గరికి? సాతానుడు నీ జీవితంలో 1,00,000 ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వాడిని మాట్లాడిస్తే మొదలు పెట్టారంటే వాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఈరోజు క్రైస్తవులకు సమస్య ఏంటంటే, సైతానుడిని మాట్లాడిస్తున్నారు, లేకపోతే శాస్త్రాన్ని మాట్లాడిస్తున్నారు, లేకపోతే తర్కాన్ని మాట్లాడిస్తున్నారు, లేకపోతే వివాదాలకు మాట్లాడిస్తున్నారు. దేనికి అవకాశం ఇస్తున్నారు? నువ్వు దేనికి అవకాశం ఇవ్వద్దు, దేవుని వాక్యానికి మాత్రమే అవకాశం ఇవ్వు. మన ఈ మధ్య పాస్టర్ గారు అడుగుతున్నారు, ఏమండి ముస్లిమ్స్తో మనవాళ్ళు వివాదాలు ఎలా చేయాలి, డిబేట్లు ఎలా చేయాలి? ఎలా సాధ్యం? బైబిల్ చెప్తుంది, శరీర సంబంధి ఆత్మానుసారమైన సంగతులను గ్రహింపజాలడు. మీకు తెలుసా, ఒక జబ్బు ఉంది, అదేంటంటే కలర్ బ్లైండ్నెస్ అంటారు. అంటే రంగులు కనపడవాడికి అన్నీ కనపడతాయి, కానీ వాడికి ఎరుపు, పచ్చ, నలుపు ఒకే రకంగా కనబడుతుంది. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎరుపు ఎక్కువైందన్న, ఇదిగో ఆ స్వరం అనేదేమో ఎరుపు రంగులో రాశారు, ఇక్కడ అతడు అనేదేమో పింక్ కలర్లో రాశారని చెప్పి నువ్వు గులాబీ రంగులు అన్నావు అనుకో, అవడా నీ చెప్పేది అన్ని నల్లగా ఉంటే అంటాడు.
వాడికి నువ్వు చెప్పగలిగిన మార్గమే లేదు అసలు. ఆమె వాడికి నువ్వు చెప్పగలిగే మార్గమే లేదు. అలా కాకుండా నువ్వు కూర్చుని రా సుందర కుమార్ అన్న నువ్వు రా చెప్పాదంటే ఆయన ఎరుపు అంటాడు. పోవయా, ఎంతమంది వచ్చి మాట్లాడితే మాత్రం అక్కడ ఉండదు నలుపు రంగు అంటాడు. అంటే వాడిని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. ఆమె అందుకే యేసు ప్రభు ఎప్పుడు కూడా ఏం చేశాడు తెలుసా? ఆయన మాట విన్న వారి దగ్గర ఆయన అనుసరించిన వారితో కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేగాని ఆ సమాజ మందిరం ఎదురుగా కూర్చుని ఎరా ఈ సమాజ మందిరంలో నన్ను రానిరా, అసలు ఈ సమాజ మందిరం కట్టించిందే నేను, నాకు అవకాశం ఎవరైనా దెబ్బలాట పెట్టుకోవాలా. ఆమె ఆయన వాళ్ళు వదిలేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన అనుసరించే వాళ్ళ గురించి ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఫెయిత్ ఈజ్ ద పాజిటివ్ థింగ్. ఈ విషయం మీరు చాలా గమనించాలి. దేవుని వాక్యం గురించి నువ్వు కొంచెం ఆలోచించగానే భూమ్ అని 100 ప్రశ్నలు నీ ముఖం మీదకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది ప్రశ్నల కాలం. ఇదేం కాలం అండి? ప్రశ్నల కాలం. వాక్యం చెప్తే వినేవాడు కంటే ప్రశ్నలు వేసేవాడు ఎక్కువైపోయాడు. అందుకే ప్రశ్నల జవాబులు కార్యక్రమాలు పెట్టేశారు. ప్రవక్త పెట్టాడు, ఆయన వదిలేసేయండి. ఎందుకంటే ఆయన ప్రశ్నలకి జవాబు చెప్పగలిగిన వాడు. ఆమె కొంతమంది అడుగుతారు, జాషువా గారు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేస్తారా అంటారు కొన్ని యూత్ మీటింగ్లకి. ఆ మీటింగ్లకి వెళ్తే నో, నేను చేయను. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది విశ్వసించదగింది. ఆమె ఎందుకంటే అది విశ్వసించిన వాడిలోనే కార్యం జరుగుతుంది. అందుకే యేసు ప్రభుని సాతానుడు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చు. ఆమె ఆయన మార్చకపోయినా దేవుని కుమారుడే. అది ఆయన నిరూపించుకుంటే దేవుని కుమారుడు గాడిక. ఆయన నిరూపించక ముందే ఆయన తాను ఏమై ఉన్నాడు అని ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు వెంబడిస్తూ ఉన్నప్పుడు, నువ్వు నిత్య రాజ్యానికి నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఈ లోకంలో నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం ఏం చెబుతుందో దానిని నువ్వు నమ్మిన దానిని బట్టి నీ విశ్వాసం ఆధారపడి ఉన్నది. వాక్యాన్ని నువ్వు ఎలా నమ్ముతున్నావు? చాలాసార్లు వాక్యాన్ని ప్రజలు నమ్మాలంటే అక్కడ ఏదో ఒక ఉద్రేకమైన కార్యాలు జరగాలి, ఒక దేవదూత దిగి రావాలి, లేకపోతే అక్కడ ఏదో కార్యాలు జరగాలి, అప్పుడే నమ్ముతారు. లేదు లేదు, దేవుడు ఎప్పుడు కూడా భావోద్వేగాలకి ఆయన ఆధారపడి పనిచేసే దేవుడు కాదు. ఆయన తన వాక్యాన్ని బట్టి పనిచేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీకి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలను నేను మీ ఎదుట పట్టలేను, కానీ ఆ ప్రశ్నలన్నిటిగా ఒకే జవాబు ఇచ్చింది. నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు. ఆయన నాతో మాట్లాడక్కర్లా. ఆయన నా దగ్గర నాకేదో ప్రార్థన చేయవలసిన అవసరత లేదు, లేకపోతే ఆయన నాకు గంట సేపు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరత లేదు. ఆయన చెంగు నేను ముడితే చాలు అనే విశ్వాసం ఆమెలో ఉన్నది. అంటే ఇప్పుడు ఆమెకు స్వస్థత ఎప్పుడు జరిగింది? ఆయన చెంగుని ముట్టినప్పుడు కాదు, ఆ చెంగుని ముట్టక మునిపే ఆమె లోపలికి స్వస్థత ఉన్నది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది అదే. ఈ ప్రపంచం దేని చేత సృష్టించబడింది? ఈరోజు జ్ఞానం ఎక్కువైపోయి మన వాళ్ళు అంటారు మానవుడు 16 మూలకాల చేత సృష్టించబడ్డాడు. కరెక్టే. ఆ 16 మూలకాలు ఎవరు చేస్తారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆమె ఇవన్నీ నిజమే. ఈ రకాల పదార్థాలన్నీ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? వాటికి మూలం ఏంటి? ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వు ఏ సైన్స్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ప్రశ్నలు అడుక్కుంటూ వెళ్తే ఒక చోట ఆగిపోద్ది. జవాబు ఇవ్వలేదు అక్కడి నుంచి. అది ఆ జవాబు సైన్స్ ఎక్కడైతే ఇవ్వలేక ఆగిపోయిందో అక్కడ అవతల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీ కంటికి కనబడే అవతల నుంచి ఆ దేవుడు ఉన్న స్థానానికి నువ్వు వెళ్ళాలంటే నీకు విశ్వాసం కావాలి. విశ్వాసం అనేది కనబడే వాటి మీద చూచి కలిగి ఉండేది కాదు. విశ్వాసం అనేది అక్కడ ఏమీ లేనప్పుడే అవతల ఉన్నదాన్ని చూడగలగాలి. ఈరోజు విశ్వాసం అంటే నమ్మకం కాదండి. అందరికీ నమ్మకాలు ఉన్నాయి, అందరికీ విశ్వాసాలు ఉన్నాయి. ఏంటి విశ్వాసాలు? ఒకడు స్వస్థపడతానని నమ్ముతాడు, అది వాడి విశ్వాసం. ఒకడు స్వస్థపడనని నమ్ముతాడు, అది విశ్వాసం. రెండు విశ్వాసాలే. కానీ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడేది పాజిటివ్ విశ్వాసాన్ని గురించి. ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి?
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రజలు సందేహించటం. ఓ డాక్టర్ గారు అంటారు, డాక్టర్ గారి దగ్గరికి అంట చాలాసార్లు డాక్టర్ అడిగినా డైరెక్ట్గా అడగపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మెడిసిన్ రాశారనుకోండి, ఏమంటే సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయా అని ప్రశ్న వేస్తారంట డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు ఏమంటా ఉంటాడంటే, ఈడు రోజు మందు తాగేటప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని అడగడం, వీడు రోజు పొగాకు నమిలేటప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందని అడగడం, కైనీ అనేటప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని అడగడం, రోజుకు 3 సినిమాలు చూసినప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని వీడికి ఆలోచన రాదు. కానీ వారానికి ఒక నెలలో ఎప్పుడైనా పాస్టర్ గారు 2 వారాల్లో వరుసగా 3 రోజులు మీటింగ్ పెట్టాడు అనుకోండి, మాకు పని పాట ఉంటుందా? అసలు పనే లేకుండా పేకాటలు వెంబడ తిరిగి, కోడి పందాలు వెనకాల తిరిగి, సినిమాలు వెనకాల తిరిగి, ఆ వాల్ పోస్టర్లు కట్టుకుంటా తిరిగినంతకాలమే ఎవడు మాట్లాడడం. ఎవడన్నా పాస్టర్ గారు వాక్యం విని వాడు మారి వాడికైనా ఒక వారం గుడి దగ్గరికి వెళ్ళి మీటింగ్ పనులను చేయటం మొదలు పెట్టాడు అనుకో, ఏమయ్యా పాస్టర్ ఏంటి మా వాడు పని పాట లేకుండా తిరుగుతున్నాడు. భర్త తాగి తిరిగినంతకాలం ఏ భార్య ఏమందో, వాడు మారి కూడా దశంబాగి ఇవ్వటం మొదలు పెట్టాడు అనుకో, ఉన్నదంతా గుళ్ళో తగలబెడితే మా సంగతి ఏంటి? ఎప్పుడన్నా వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగావా, మా ఆయన వచ్చిన జీతం అంతా నీకే తగలబెడుతున్నాడు, మేమేం తినాలని? కానీ దశంబాగి విత్తేసాలు తెల్లారి పాస్టర్ గారి మీదకి వచ్చి పడతారు, ఏమండి మొత్తం ఈ డెక్టాకి ఇచ్చేత సంగతి ఏంటి? ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి వాటి మీద దృష్టి పెడితే నువ్వు దేవుని రాజ్యంలో ఏమీ సాధించలేవు. యేసు వెనక 1000 మంది పడుతున్నారు, 1000 మందిలో ఏం జరగలేదు, కానీ ఆ స్త్రీలోనే కార్యం జరిగింది. కారణం ఏంటంటే స్వస్థత ఆమె లోపల ఉన్నది. ఆ స్వస్థత ఆమె లోపల ఎందుకు ఉందంటే స్వస్థపరచు దేవుని యందు ఆమె విశ్వాసాన్ని కలిగి ఉన్నది. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుందంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే ఇప్పుడు ఆమెకు స్వస్థత కలగలేదు, ఆమె లోపల సందేహం వస్తుంది, నువ్వు ఎలా బాగుపడతావు? ఆమె లోపల విశ్వాసం ఉంది, ఆమె దగ్గర రుజువు ఉంది. ఆమె ఈరోజు ఆ రుజువుని ఎవరికి పడితే వాళ్ళకి చూపించలేము. ఈరోజు నీ దగ్గర 10,000 రూపాయలు ఉందనుకోండి, ఆ 10,000 రూపాయల నోటు తీసి అందరికీ చూపించవచ్చు, దాన్ని చూసి నమ్ముతారు అందరూ కూడా. కానీ విశ్వాసం అనేది దేవుడు మాత్రమే చూడగలిగింది. నువ్వు దాన్ని మనిషికి చూపించడానికి ప్రయత్నం చేస్తే అక్కడే నీ విశ్వాసం ఎగిరిపోద్ది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇదిగో నాకు విశ్వాసం ఉందని చెప్పి అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, చూపించే నీ విశ్వాసం, బ్యాగ్ తెరిచి చూస్తారు, ఏం లేదా అయితే అమ్మ నిజంగా నా దగ్గర ఏం లేదు అనుకుంటా. ఆమె విశ్వాసం అనేది ఇతరులకు చూపించడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేశావో, విశ్వాసం అనేది ఇతరులకు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేశావో, విశ్వాసం అనేది ఈ లోకానికి చూపించాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నువ్వు విఫలమైపోతావు. కానీ విశ్వాసాన్ని నువ్వు దేవుని దగ్గరికి తీసుకురావాలి, విశ్వాసాన్ని దేవుని వాక్యం మీద నువ్వు పెట్టాలి. విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు కూడా అదృశ్యమైన వారి మీద పెట్టినప్పుడే అప్పుడు ఆ విశ్వాసము దృశ్యమైన ఈ లోకంలో మార్పును తీసుకురాగలుగుతుంది. అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు అది. ఈరోజు చాలా మంది అంటారు దేవుడు ఉన్నాడని గ్యారంటీ ఏంటి? దేవుణ్ణి చూస్తే మేము నమ్ముతాం. పిచ్చోడ 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో పుట్టాడు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన గురించి చరిత్రలో రాయబడింది. ఆయన రోగులకు స్వస్థతనిచ్చాడు, ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపాడు, ఆయనే చనిపోయి తిరిగి లేచాడు. ప్రజలందరూ చూస్తూ ఉండగా సజీవుడిగా ఆరోహణమయ్యాడు. నమ్మిందా లోకం? మళ్ళీ ఇప్పుడు కనపడినా నమ్మదు, ఎప్పటికీ నమ్మదు కనపడితే. అందుకే ఇప్పుడు ఆయన తాను కనపరుచుకోవడం ఆసక్తి లేడు, కానీ అదృశ్యుడైన ఆయన ఉన్నాడని విశ్వసించిన గుంపు కొరకు ఆయన ఈ కలవరి కాలంలో తన వాక్యాన్ని వినిపింపజేస్తాడు. ఈరోజు పరలోకాన్ని గురించి బ్రోచర్ అయినా విడుదల చేయట్లేదు. ఈరోజు చాలా వెంచర్స్ చూడండి, అమరావతి రాజధాని అయిపోయింది, అక్కడ అన్ని పెంట కుప్పలోనూ గవర్నమెంట్ తుమ్మలు ఉంటే ఫోటోలు మాత్రం అసలు ఏ క్లాస్ అయిన రోడ్లు, బ్రహ్మాండమైన బిల్డింగ్లు, పక్కన స్విమ్మింగ్ పూల్లు, కాలేజీలు, హాస్పిటల్లో అన్నీ ఈ బ్యానర్లోనే కనపడతాయి. మీరు అక్కడ ఏమీ ఉండవు. ఆమె కానీ పరలోకానికి సంబంధించి ఏ బ్యానర్ దేవుడు చూపించట్లేదు.
హల్లెలూయా. దానికి సంబంధించిన చిన్న ఫోటోను కూడా ఆయన రిలీజు చేయలేదు. కానీ అక్కడికి నువ్వు వెళ్ళాలంటే ఆ లోకం ఉన్నదని నువ్వు విశ్వసించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడే నువ్వు అదృశ్యమైన దాని దగ్గరికి వెళ్ళగలవు. చాలాసార్లు మనుషులు చేసే ఒక తప్పు ఏంటంటే కంటికి కనబడేది ఏది కూడా శాశ్వతమైంది కాదు. కంటికి కనబడేది ఏది కూడా శాశ్వతమైంది కాదు. ఏది శాశ్వతమైంది? అపోస్తలుడైన పౌలు గారు సెలవిచ్చారు, దృశ్యమైనవన్నీ అశాశ్వతమైనవి, అదృశ్యమైనవి నిత్యములై ఉన్నవి. ఏది శాశ్వతం అంటే నీ కంటికి కనబడనిది శాశ్వతమై ఉంది. మనుషులు దేన్ని చూసి మోసపోతున్నారంటే అశాశ్వతమైన దానిని చూచి అశాశ్వతమైనటువంటి దానిని మర్చిపోతున్నారు. కాబట్టి అదృశ్యమైనది ఉన్నదనుటకు రుజువునై ఉన్నది. స్వస్థత గురించి మాత్రమే నేను చెప్పాను. అది రక్షణ కావచ్చు, అది ఆశీర్వాదం కావచ్చు, రేపు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కావచ్చు. ఇవన్నీ విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యం. పరలోక రాజ్యంలో ఒకే ఒక కరెన్సీ పనిచేస్తుంది. ఆ కరెన్సీ ఏంటంటే ఫెయిత్. ఆమె ఫెయిత్. ఏ ఫెయిత్? దేవుని వాక్యం మీద నువ్వు పెట్టిన విశ్వాసం. ఫెయిత్ అంటే నీ మీద నువ్వు పెట్టిన విశ్వాసం, నీ మతం మీద నువ్వు పెట్టిన విశ్వాసం, నీ నాయకుడి మీద నువ్వు పెట్టిన విశ్వాసం, నీ సిద్ధాంతం మీద నువ్వు పెట్టిన విశ్వాసం కాదు. నీవు దేవుని వాక్యం మీద పెట్టిన విశ్వాసమే స్థిరముగా నిల్చుంటుంది. ఈరోజు చాలా మంది తమ విశ్వాసాన్ని ఎక్కడెక్కడో పెట్టేసుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫెయిత్ అనేది అదృశ్యమైనది. అది ఉన్నదనే దానికి రుజువై ఉన్నది. ఆమె స్వస్థత పొందక మునిపే అది ఉన్నది అనేది ఆమె ఆ రుజువును తనలో కలిగి ఉన్నది. అది ఆ విశ్వాసం. ఆయన వస్త్రపు చెంగిన ఆమె తాకింది. ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగిన ఆమె తాకిందో అదృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆ స్వస్థతని ఆమె ఈ దృశ్యమైన ప్రపంచంలో తీసుకొచ్చి పెట్టేసింది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఫెయిత్ ఈజ్ ద హ్యాండ్ విచ్ రీచెస్ ద అన్సీన్. అంటే విశ్వాసం అనేది ఏంటంటే అవతల దాంట్లో ఉన్న దానికి చేయి చాపి అక్కడ ఉన్న దాన్ని యువతలకు తీసుకొచ్చేది. ఈరోజు చాలా మంది అవతల ఉంటుంది, ఇక్కడ ఈడు ఉంటాడు, కానీ ఇక్కడ నుంచి కనపడిన సుఖమేం లేదు. ఆ మధ్య ఒక వీడియో పెట్టారు. ఒక కారు పార్క్ చేసి ఉంటుంది, ఆ బానెట్ మీద కొన్ని యాపిల్ పళ్ళు అరటికాయలు ఉంటాయి. ఆ పక్కన కోతి బయటకు వచ్చి దాని మీద కొడతా ఉంటుంది. దానికి ఆకలిగా ఉంది, ఆహారం ఉంది, కానీ అది బయటికి వచ్చే మార్గం దానికి లేదు. ఎందుకని? మధ్యలో ఒక అడ్డు తెర ఉన్నది. ఆ అడ్డు తెరను దాటగలిగితే దాన్ని ఆకలిని తీర్చగలిగిన సమృద్ధి అయిన ఆహారం అవతల వైపు ఉంది. ఈరోజు కూడా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకానికి రాబోయే లోకానికి కావలసిన సమస్తము యేసుక్రీస్తునందు దాయబడి ఉన్నది. అయితే అది అదృశ్య లోకంలో ఉన్నది. దాన్ని నువ్వు పట్టుకొని యువతలకు నీకు తీసుకురావాలంటే నీకేం కావాలి అంటే విశ్వాసం కావాలి. ఆయన వాక్యం మీద విశ్వాసం నీకు కావాలి. ఇప్పుడు అందుకే ఆ స్త్రీ అంటుంది, నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు, నేను స్వస్థత పొందుదును. అందుకే తర్వాత వచ్చిన చూడండి, చక్కని మాట రాయబడి ఉంది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు అనియు విశ్వాసము ద్వారా గ్రహించుకొనుచున్నాము. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఇందాక ప్రశ్న వేశాను, మానవుడు 16 మూలకాల చేత తయారు చేయబడితే ఆ 16 మూలకాలు ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాయి? అసలు ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి తయారు చేయబడింది? ఈరోజు సైన్స్ బాగా అభివృద్ధి చెందింది. రీడర్స్ డైజెస్ట్ లో చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యాసం వచ్చింది. ఒక సైంటిస్ట్ దేవుడితో సవాల్ చేశాడంట, మట్టి నుంచి మనిషిని తయారు చేయటం నువ్వే కాదు నేను చేయగలను అన్నాడంట. రా సవాల్. ఈరోజు మాట్లాడితే సవాల్. సరే, దేవుడు దిగి వచ్చాడంట, కుమారుడా కానివ్వు అన్నాడంట. వాడు వెంటనే కిందకి దిగి మట్టి చేత్తో పట్టుకున్నాడంట. ఇంకో కొంచెంసేపు అయితే ఆ మట్టిని మనిషిగా తయారు చేసేసేవాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు చేసిన మట్టి తీసుకో అన్నాడంట. హల్లెలూయా. ఈరోజు సైన్స్ ఏది సాధించినా గుండె మార్పిడి. వాడు గుండె పోతే ఇంకోటి గుండె తీసుకురావాలి, కానీ ల్యాబ్లో తయారు చేసి తీసుకురామను చేయలేరు. ఇంకొక మనిషి దగ్గర నుంచే తీయటం వాళ్ళకే మాత్రమే సైన్స్ కు సాధ్యం, కానీ అది దాన్ని శూన్యం నుంచి తయారు చేయటం సైన్స్ కు సాధ్యం కాదు. ఒకవేళ రేపు వాళ్ళు అనొచ్చు, ప్లాస్టిక్ నుంచి, ఐరన్ నుంచి,
కాపర్ నుంచి మేము కలిపి గుండెని తయారు చేస్తామని. అయితే ఆ ప్లాస్టిక్ని, ఆ కాపర్ని, ఆ ఐరన్ తయారు చేసినప్పుడు కూడా దేవుడు అయి ఉన్నాడు. మరి ఎంత విశాలమైన సృష్టిని దేవుడు ఎలా తయారు చేస్తాడు ఒక్కసారి ఊహించండి. ఇంత స్థలాన్ని బాగు చేయాలంటేనే కంగారు పడిపోతాం మనం. ఆమె రేపు ఒకవేళ ఈ స్థలం అంతా మీటింగ్ పెట్టాలన్నారు అనుకోండి, విశ్వాసులు డాముని కింద పడిపోతారు. అయ్యగారు నీకు దండం పెడతా, ఈ స్థలాన్ని ఓడవటానికి సత్యం, ఇంత చేయటం మా వల్ల కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ప్రభుత్వాన్ని అడగండి, బ్రిడ్జిలు కట్టతాకేమో సిమెంట్ కొదువ, వాళ్ళకి డబ్బులు కొదువ, ఐరన్ కొదువ. కొన్ని దేశాల్లో డబ్బు ఉన్న కానీ పదార్థాలు లేవు, కొన్ని దేశాల్లో పదార్థాలు ఉన్న డబ్బులు లేవు, ఏదో ఒక కొదువ. మరి ఇంత సృష్టిని దేవుడు ఎలా చేశాడు? ఏ మూలకాలు వాడాడు ఆయన? చాలా విచారకరమైన, చాలా వింతైన విషయం ఏంటంటే ఆయన ఏ పదార్థాన్ని వాడలే. ఆమేన్. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం చేయాలంటే వీళ్ళు ఆటంకాలు చెప్తారు. సార్ అది కొదువుగా ఉంది, ఇది కొదువుగా ఉంది. మీరు బైబిల్లో చదివితే ప్రతి దైవ సేవకులు కూడా సగం సేపు అడ్డాలే చెప్పేవాళ్ళు. ప్రభా నేను అందరికంటే తక్కువ వాడిని, నేను బెన్యామీను గోత్రం నుంచి వచ్చాను అని ఒకడు అంటాడు. దావీదు గోత్రంలో, యోధా గోత్రంలోకి వెళ్తేనేమో వాడేమంటాడు, కొంచెం నాకు కాళ్ళు నొప్పి అంటాడు. ఇంకో అంటే ఏది చెప్పినా లేదు చెప్పడం అలవాటు మనుషులకి. ఆమె ఎప్పుడైనా ఏ మనిషి అంతా బాగుందని చెప్తాడండి? చెప్పడం. ఎందుకంటే దరదృష్టి. మన ఏ దేశానికి లేని దౌర్భాగ్య జబ్బులని మనకే. కులం ఒకటి జబ్బు, అది ఏ దేశంలో లేదంట, మనకే ఉందంట. దిష్టి కూడా ఎవరికి ఉంది? మనకే ఉంది. చక్కగా మంచి అందంగా అమ్మాయిని అబ్బాయిని పుట్టితే ఇక్కడ ఒక చొక్క ఆడతారు. నేను అనుకుంటాను, ఏకంగా ఆయనే ఒక చుక్క పెట్టిచ్చేస్తే ఏం చేస్తారు మీరు? అప్పుడు బావురు మనం ఏడుచుకుంటా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి, ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. అట్ట మీరు ఏడవకూడదని చెప్పాము, చక్కగా అందమైన బొగ్గలేసి పెడితే దానికి ఒక చుక్క తగిలిస్తారు. ఎంత దౌర్భాగ్య స్థితి ఇదంతా. క్రైస్తవులు, వేరే వాళ్ళని నేను అనను, ఎందుకంటే వాళ్ళని అధికారం నాకు లేదు. మనోడే మారకపోతే ఇంక పక్కండి ఏమంటాం? ఈరోజు క్రైస్తవుల్లోనే మార్పు లేదు. ఈరోజు క్రైస్తవులే విగ్రహారాధికుల వలె లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులుగా ఉండి కూడా ఏది అన్యత్వమో, ఏది వాక్యమో, ఏది సాంప్రదాయమో అర్థం చేసుకోలేని స్థితిలో ఉండిపోయారు. ఇంకా విశ్వాసం నీ జీవితంలో ఏం కార్యం చేస్తుంది? విశ్వాసం అండి ఏంటి నీ విశ్వాసం? నీ దిష్టి దొక్కే తొలగించలేని విశ్వాసం రేపు పొద్దున్న నీ శవాన్ని పరలోక రాజ్యాన్ని చేర్చుద్దని నువ్వు అనుకుంటావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం అనేది చాలా సింపుల్ సబ్జెక్టుగా అనిపించవచ్చు, కానీ విశ్వాసమే నీ జీవితం మొత్తానికి మూలమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం మూలము కానిదేదో అది పాపమై ఉన్నది. అయితే దేవుడు వీటన్నిటిని దేని ద్వారా సృష్టించాడు? ఆయన వాక్యము ద్వారా సృష్టించాడు. దేని ద్వారా అండి? వాక్యం. యాక్చువల్గా తెలుగులో తర్జుమా చేసేటప్పుడు వాక్యం అనే పదాన్ని వాడారు, కానీ ఇంగ్లీష్లో ఓడ్ అని ఉంటుంది, అంటే మాట. మామూలుగా మనం మాట్లాడతాం కదా, హలో బ్రదర్ ఎలా ఉన్నారు, ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా, ఏం చేస్తున్నారు, భోజనం చేశారా లేదా, ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఇంతే. అందుకే కాకపోతే మన భారతీయులకి మాట చాలా తేలిగ్గా వాడతాం మనం, ఎందుకంటే దానికి డబ్బులు ఖర్చు అవ్వవు కదండి. మాటకి చాలా మంది అంటూ ఉంటారు, మాటే కదరా డబ్బులే అనిపోయిందన్న, మాట మాట్లాడలేము అంటారు. చాలా జాగ్రత్త, డబ్బులు పోయిన పోనీ, మాట పోనేమో. ఆమె కానీ నిజంగా నీకు వాక్యం అర్థమైతే నువ్వేం చేస్తావు? మాటను పోనీవు, డబ్బులు పోయినా పర్లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడంట వాగ్దానం చేసినప్పుడు నష్టము కలిగినను మాట తప్పుడు. ఈరోజు నిజంగా క్రైస్తవుల విషయం గుర్తుపెట్టుకోండి, రెప్పపాటును మారాలంటే నీ మాట మారకుండా నువ్వు ఎప్పటికీ మారలేవు. ఈరోజు అందరికి 100 రకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మాట. అబద్ధాలు మనం నేర్చుకున్నాం కానీ మన బాడీ నేర్చుకోలేదు. ఆమె మాస్టర్ కనపడినప్పుడు ఎరా నేను స్కూల్కి ఎంత కడుపు నొప్పి పొందండి అంటాడు. ఆ మాట ఇది కడుపు నిజంగానే నొప్పి స్టార్ట్ చేస్తుంది. ఎందుకని అబద్ధం ఆడతాం నీవు నేర్చుకున్నావు.
నీ బాడీకి రాలా. ఇక్కడ ఒక మాట చెప్తావు, అక్కడ ఒక మాట చెప్తావు, ఆయన దగ్గర ఒక మాట చెప్తావు. ఈ మాటలు ముగ్గురికి ఒకరికొకరు చెప్పిన మాటలు ముగ్గురికి తెలియదు, కానీ ఈ కింద ఉన్న భూమి, ప్రకృతి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాయి. అదేంటి ఇక్కడ ఏ మాట చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పాడు. ఒక అమ్మాయి గంట కడుపు నొప్పి వచ్చిందంట, గుళ్ళోకి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుందంట, హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకుందంట, తగ్గిపోయిందంట. గుళ్ళోకి వచ్చి ఏం చెప్పింది, నాకు కడుపు నొప్పి వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిందని చెప్పిందంట. గుళ్ళో నుంచి బయట రాయిన ఇంకొక ఆమె ఎదురైందంట, ఆమె కూడా కడుపు నొప్పి అందంట. ఆమందంట, అయితే పలానా హాస్పిటల్కి వెళ్ళి నేను కూడా అక్కడే వాడానందంట. ఎన్ని రకాల మాటలు. ఇప్పుడు ఏమైనా దేనికి తగ్గింది? మా మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, రిటైర్డ్ అయిన మాస్టర్. ఆయన కొంచెం హార్ట్ ప్రాబ్లం, ఆయుర్వేదం వాడతాడు, హోమియోపతి వాడతాడు, ఇంగ్లీష్ మందులు వాడతాడు. నేను అప్పుడప్పుడు కనబడి ఏం చేస్తున్నాం మాస్టర్, బాగున్నారా, వాడుతున్నారా మందులు అంటే, వాడుతున్నారా, 3 వాడేస్తున్నాను అంటాడు. నేనంట 3 వాడితే ఎట్టండి, రేపు పొద్దున్నే నీకు ఏదన్నా అయిందనుకో మేము వెళ్ళి ఎవడ మీద దెబ్బడాలి. మా మాస్టర్ ఎలా ఉంటా కారణం ఏంటని నేను అడగాలనుకోండి, ఇంగ్లీష్ వాడు ఏమంటాడు, నేను ఇచ్చింది కరెక్టేనండి, వాడు చేసిన మందు వల్ల. దేవుడు సమస్తాన్ని వాక్యం ద్వారా సృష్టించాడు. ఆయన మాట పలికాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఎలా సృజించాడు? వస్తువులన్నీ ఎత్తుక్కొని అక్కడ కొంత ఇక్కడ కొంత, ఏదో బిర్యానీ వండేటప్పుడు బియ్యం ఎంత తీసుకోండి, దినుసులు ఎంత తీసుకోండి, ఆకు ఎంత తీసుకోండి, నూనె ఎంత తీసుకోండి, ఎంత పాత్ర తీసుకోండి, కాదు కాదు. ఆయన మాట పలికాడు. భూమి కలుగునుగా కన్నాడు, భూమి కలిగింది. ఆకాశం కలుగునుగా కన్నాడు, ఆకాశం కలిగింది. ఏంటండి గ్యారంటీ? దానికోసం ఇంత బారు పుస్తకాలు రాయాలి మళ్ళీ. అందుకే బైబిల్ ఎంతే ఉంది, వ్యాఖ్యానాలు ఇంత అయిపోయింది. వ్యాఖ్యానాలు ఎంత పెరుగుతున్నా ఇంకా మళ్ళీ ఎంత వ్యాఖ్యానాలు రాయాల్సి వస్తుందే కానీ దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు అన్నమాట క్రైస్తవుడే సరిగా నమ్మట్లా. ఈ బైబిల్ గ్రంథానికి ఏ వ్యాఖ్యానం అక్కర్లేదండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఒక మాటకి ఏ వ్యాఖ్యానం అక్కర్లా. ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా నమ్ము, అది నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడు కలిగించాడు అంతే మాట ద్వారా. అది ఎలా తెలుస్తుంది మనకి? విశ్వాసము ద్వారా. ఆమేన్. దేని ద్వారా అండి? విశ్వాసము ద్వారానే కనబడుచున్నది. అందును బట్టి దృశ్యమైనవి అదృశ్యమైన పదార్థాల చేత తయారు చేయబడింది. అందుకు ప్రభుత్వం చక్కని ఉదాహరణ చెప్పాడు. అందరూ చదువుకున్నది, అది కొత్తదేం కాదు. మనకు నీళ్లు తెలుసు, వాటర్. నీరు లేకపోతే మానవుడు బ్రతకలేడు. కానీ నీరు అనేది ఎక్కడి నుంచి తయారవుతుంది? కొంతమంది అంటారు అది సముద్రాల నుంచి వస్తుందండి, నదుల నుంచి వస్తుందండి, వర్షం పడినప్పుడు వస్తుందండి అంటారు. కానీ రసాయన శాస్త్రం చదివిన వాళ్ళకి తెలుసు. నీటి యొక్క సాంకేతిక పరిభాష యొక్క పదం ఏంటంటే H2O. అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే ఒక నీటి బిందువు ఏర్పడుతుంది. కానీ హైడ్రోజన్ని చూడలేం, ఆక్సిజన్ని చూడలేం. అవి 2 అదృశ్యమైనవి. కానీ 2 అదృశ్యమైన పదార్థాలు ఐక్యమైనప్పుడు ఏం జరుగుతుందంటే ఒక దృశ్యమైన పదార్థం ఏర్పడుతుంది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీలో ఆమె ఏమై ఉన్నది? ఆమెలో విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసం అదృశ్యమైంది. స్వస్థత అనేది అదృశ్యమైంది. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచిందో ఆ 2 అదృశ్యమైన పదార్థాలు కలవగానే ఆమెలో ఉన్న రక్తస్రావం తక్షణమే తగ్గిపోయింది. పరిస్థితులు ఎలా ఉన్నది అనేది దేవునికి అనవసరం, విశ్వాసం కావాలి. అందుకే ప్రవక్త అన్నాడు, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అయ్యా విశ్వాసం ఒక్కటే చాలు, ఇంకేం అక్కర్లా. ఎందుకంటే మనవాళ్ళు కలపకపోతే ఏది ఆగదు, కలుపు లేకపోతే ముద్ద దిగదు జనాలకి కదండి. అన్ని మిక్స్డే, ఏది కావాలన్నా మిక్సింగ్ అయిపోతుంది. మిక్సింగ్ లేకుండా ఏది లేదు. కానీ దేవుడికి మిక్సింగ్ అక్కర్లా, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కొన్ని కాదు, అనేకం కాదు, అన్ని. నాట్ సమ్, నాట్ మెనీ, బట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బై ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని ప్రవక్త ఒక మాట సెలవిచ్చాడు. దేవుడు తన మాటను కూడా ఆయన విశ్వసించాల్సి వచ్చిందంట. హల్లెలూయా. దేవుని మాట నువ్వుగా అది విశ్వసించాల్సిందే. దేవుడే
తన మాటను విశ్వసించాడు కాబట్టే ఈ సృష్టి జరిగింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితి వైపు చూడొద్దు, లేకపోతే ఈరోజు మతం ఏం చెప్తుందో చూడొద్దు, లేకపోతే ఈరోజు వేదాంతం ఏం చెప్తుందో చూడొద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడు. ఆ చెప్పిన మాట సత్యమని నువ్వు నమ్ము. అప్పుడు నీ ముందు కనబడేవన్నీ అదృశ్యమైనది నీ జీవితంలో కనబడే స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. దేవుడు పరిస్థితులను చూసి మాట్లాడమల్లా. మీ అందరికీ తెలిసిన ఒక చిన్న వాక్యాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను. ఆమె మొదటి వాక్యం అందరికీ తెలుసు కదా. అదే మన ఎదురులో మీరు చాలా మంది హాజరయ్యారు. దైవ సేవకులు దాన్ని పూర్తిగా వివరించారు. నా అంశం అది కాదు కాబట్టి దాని అంతటి నేను వివరించట్లేదు. ఇప్పుడు ఏమైంది? అందమైన సృష్టిని దేవుడు తయారు చేశాడు, లూసిఫర్ని పెట్టాడు, దేవదూతలు పెట్టాడు. చక్కటి సృష్టి నాశనం అయిపోయింది. ఈ భూమి భద్రమైపోయింది, ఆకారం పోయింది, నిరాకారంగా మారిపోయింది, శూన్యంగా మారిపోయింది, చీకటి గమ్మేసింది, జలములు గమ్మే. దాని మీద దేవుని ఆత్మ అల్లాడుచోను. ఇప్పుడు దేవుడు నోరు తెరిచాడు. ఆమె ఒకవేళ ఆ స్థితిలో మిమ్మల్ని పెడితే ఏం చేస్తారు మీరు? ఒకవేళ మిమ్మల్ని పెడితే ఏం చేస్తారు ఆ స్థితిలో? అయ్యో, ఎంత భూమి ఎంత కష్టపడి చేశాను, ఈ పనికిమాలలో ఎంతో నమ్మి నేను వీడికి అప్పచెప్పాను, వీడికి బాధ్యత అంతా అప్పచెప్పాను, వీడికి ఎంతో ఇచ్చాను, వీడికి నా కుర్చీయే కావాల్సి వచ్చిందంట, అయ్యయ్యో అని ఏడ్చేవాడు. కానీ దేవుడు అన్నాడు, వెలుగు కలుగును గాక. అంటే ఉన్నదానిని చూసి మాట్లాడలా, ఏది జరగాలో దాని గురించి ఆయన మాట్లాడాడు. ఈరోజు క్రైస్తవులు ఏంటంటే, అయ్యగారు నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేది ఈ దృశ్యమైన వాటిని చూసి కాదు, నిజంగా ఉన్నది దేవుని వాక్యమై ఉన్నది. అందుకే దేవుడు అబ్రాహాముకి ఒక్క కుమారుడు కూడా పుట్టకముందే అన్నాడు, నీకు నీ సంతానానికి వాళ్ళ సంతానానికి ఈ దేశం అంతా నేను ఇచ్చివేశాను పో అన్నాడు. అసలు అబ్రాహాం గారికే కొడుకు లేడు ఇంకా. కానీ ప్రభు ఏమన్నాడు? నీ సంతానం అంతటికి ఈ దేశాన్ని నేను ఇచ్చివేశా. అయిపోయింది. ఆ రోజు ఇచ్చేశాడు దేవుడు. యెహోషువ యొర్దాను నది దాటి ఆ దేశం మీదకి వెళ్ళినప్పుడు అది ఇచ్చింది. అబ్రహాము కడుపులో ఇస్సాకు పడక ముందే ఆ దేశాన్ని ఆయన ఎప్పుడో ఇచ్చేశాడు. ఆ ఇచ్చేసిన దేశాన్ని కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్నారు. పరలోకంలో రేపు కాదు నువ్వు వెళ్ళేది. దేవుడు శాశ్వతమైన దేవుడై ఉన్నాడు. ఈజ్ ఎన్ ఎటర్నల్ గాడ్, ఈజ్ అవుట్ ఆఫ్ టైం. ఆయన కాలానికి అవతల ఉన్న దేవుడై ఉన్నాడు. నీ ప్రారంభాన్ని నీ ముగింపుని ఆయన ఎప్పుడో చూసేశాడు. కాబట్టి ఆయన నిన్ను పరలోకంలో ఎప్పుడో చూశాడా లేదా? అందుకే ఆయన నీకు ధైర్యంగా ఈ వాక్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. రేపు కాదు మనం వెళ్ళేది పరలోకం. చాలా మంది ఏమనుకుంటారంటే, మనం పరలోకానికి ఎలా వెళ్ళాలి భయపడిపోతా, అమ్మ వాడొచ్చి లాగేస్తాడేమో, ఈడొచ్చి లాగేస్తాడేమో అని భయంతో ఉండిపోతున్నారు. కానీ ప్రియులారా, మనల్ని దేవుడు ఎప్పుడో అక్కడ చూశాడు. ఆయన చూశాడు కాబట్టి దాన్ని మనతో చెప్పి ఉన్నాడు. నువ్వు పరిస్థితులు చూడొద్దు, పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా చూడొద్దు. భూమి నిరాకారంగా ఉన్నా, శూన్యంగా ఉన్నా, జీవరాశులన్నీ చనిపోయినా సరే దేవుడు ఏమాత్రం కలవరపడలేదు. వెలుగు కలుగును గాక అన్నాడు. చాలా మంది అంటారు, 4వ రోజున కదండి సూర్యుని తయారు చేసింది, మరి మొదటి రోజు ఎలిగట్టొచ్చింది. నీకు వచ్చిన ఆ పనికి మాలిన ప్రశ్న ఆయనకి రాలా. ఆమె క్లియర్గా చెప్పాలంటే ఒకే ఒక్క మాట, 100 వ్యాఖ్యానాలు లేవు, 100 శాస్త్రాలు లేవు. నీకు వచ్చిన ఆ పనికి మాలిన డౌట్ ఆయనకి రాలా, అందుకే వెలుగు వచ్చేసింది. ఆమె అక్కడ సూర్యుడు ఉండి వెలుగొస్తే ఇంకా ఆయన చెప్పేది ఏంటండి? వచ్చిందంతే. డౌట్ నీలో సాధారణుడు పెట్టాడు. ఇది నిజమా? లెక్కలేసుకుంటే 1లో లేడు, 2లో లేడు, 3లో లేడు, 4లో సూర్యుడు వస్తే మొదటి రోజు వెలుగట్టొచ్చింది. పిచ్చివాడ, ఆ వెలుగు సూర్యుడి నుంచి వచ్చే వెలుగు కాదు. పరలోకంలో కూడా వెలుగు లేదు, అక్కడ కూడా సూర్యుడు లేడు, క్షమించండి. కానీ అక్కడ వెలుగు ఉన్నది. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. అటు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు చెత్త ప్రశ్నలు వేసుకురావద్దు. చాలా మంది నన్ను ప్రశ్నలు అడగాలనుకుంటారు.
చెత్త ప్రశ్నలకి జవాబులు ఇవ్వబడవు. ఆమె ఒకే ఒక ప్రశ్నకి జవాబు ఇవ్వబడుతుంది. అదేంటంటే, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? పేతురు గారు ఆ ప్రశ్నకు మాత్రమే జవాబిచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు పెంతెకొస్తు దినమున వేలాది మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా రక్షణ పొందాలంటే మేమేం చేయాలన్నప్పుడు ఆయన లేచి అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది. ఆ వాక్యాన్ని నమ్మిన వారు 3,000 మంది అప్పటికప్పుడే బాప్తిస్తాన్ని పొందారు. అంతేగాని అందుట్లో ఒకటి ఎవడ సీనియర్ లేచి, ఏమండి అదేంటంటే మొన్న ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ ఒలివల కొండ మీద నుంచి ఎగిరేటప్పుడు 10 రోజులు కూడా అవ్వలేదు కదా, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇవ్వమని ఆయన చెప్తే నువ్వు 10 రోజులకే మార్చేసావు అని ఎవడు అడగల. ఆమె దేవునికి స్తోత్రం. పేతురు ఏది చెప్పాడో ఆ మాట వారు విశ్వసించారు. విశ్వసించిన వారు రక్షణ పొందారు. రక్షణ పొందిన వారు పరలోక రాజ్యాన్ని చేరుకున్నారు. అంతే తప్ప వాక్యంలో ఉన్న తప్పులు వెతకడానికి బయలుదేరితే, వాక్యంలో ఉన్న ఏదో ఉన్న అది ఇదని వెతకడానికి వెళ్తే కాదు. ఒకవేళ ఆ రోజు పేతురు చెప్పిన తప్పు అయితే వాక్యం నేరుగా వెంటనే సరిచేసేది. ఆమె బిలాము తప్పు చేసినప్పుడు బైబిల్ రాయలేదా? బిలాము చేసింది తప్పు అని, పేతురు బొంకింది తప్పు అని బొంకినప్పుడు పేతురు బొంకటం తప్పు అని బైబిల్ రాసింది. ఏ దైవ సేవకుడు తప్పు చేసినా బైబిల్ రాసింది. ఒకవేళ పేతురు చెప్పింది తప్పు అయితే బైబిల్ అక్కడే సరిచేసి ఉండేది. కానీ బైబిల్ సరిచేయలేదంటే అర్థం ఏంటంటే, అది నువ్వు విశ్వాసంతో చూడాలి. హల్లెలూయా. ఆ విశ్వాసానికి యేసు ప్రభు అన్నాడు, మీరు అప్పుడే యెరూషలేములో వెళ్ళి సువార్త ప్రకటించవద్దు, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, పైనుండి శక్తి మీరు పొందుకున్న తర్వాత అప్పుడు మీరు ఇతర దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఆ ప్రత్యక్షతానికి రావాలి. యేసు తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడంటే ఆయనకి ఇంకొక తండ్రి లేడు. ఆ ప్రత్యక్షత నీకు అర్థం కావాలంటే నువ్వు వాక్యం దగ్గరికి రావాలి. అయ్యగారు తన కుమారుని ఆత్మను అనుగ్రహించదని రాయబడి ఉంది కదా, ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారుగా. ఆయన నేరుగా అన్నాడు, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా పక్కన ఉన్నట్టు కూడా నాకు తెలియదు. ఆయన అటు ఇటు చూసుకున్నాడంటే ఎవడు లేడు. నువ్వేమో ఇటుపక్క తండ్రి ఉన్నాడు అంటున్నావు, ఇటుపక్క ఏమో కుమారుడు ఉన్నాడు అంటున్నావు, పైన పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను పక్కన మొత్తం చూసుకున్నాను, నా పక్కనే ఎవడు లేడు, నా వెనకాల కూడా ఎవడు లేడు, ఉన్నట్టే నాకు తెలీదు. నేను ఒక్కడే దేవుణ్ణి, ప్రకటించేవాడను నేనే, రక్షించేవాడను నేనే, దాన్ని గ్రహింప చేయవాడను నేనే. కళ్ళు మూసుకుంటే 2 కనపడతాయి, కళ్ళు తెరిస్తే 1 కనపడతాయి. ఆమేన్. కళ్ళు మూసుకున్న వాడికి శారా గొడ్రాలకు కనపడుతుంది, కళ్ళు మూసుకున్న వాడికి అబ్రహాము గొడ్రాలకు కనపడుతున్నాడు. బహుశా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా దేవునితో మాట్లాడేటప్పుడు అబ్రహాం గారు దేవుడు కలిసి వెళ్తున్నాడు, శాంతవర్ధన్ గారు నేను కొంతమంది ఎదురై, దేవా ఎక్కడికి వెళ్తున్నావు, బాగున్నావా, చాలా కాలం అయింది, బాగున్నాను, ఏం చేస్తున్నావు శాంత్, జాషువా పరిచర్య ఎలా ఉంది, మాట్లాడేటప్పుడు ఈ పక్కన ఉన్నాడు వెంటనే అడుగుతాం మనం ఆటోమేటిక్. ఆయన అంటే ఈయన అబ్రహాము జనములకు తండ్రి అని పరిచయం చేస్తాడు. కానీ అబ్రహాంకి ఎవరు లేరు, ఒక్క పిల్లోడు కూడా లేడు. కానీ ఎలా పరిచయం చేసేవాడు దేవుడు? అబ్రహాం అనే పదానికి అర్థం ఏంటంటే జనాంగములకు తండ్రి. He is the father of nations. అబ్రహాము నుంచి ఈరోజు దేశాలు వచ్చినాయి. ఆమేన్. 52 గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయంట. ముస్లిం కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 52 దేశాలు. గల్ఫ్, ఇజ్రాయెల్ దేశం, క్రిస్టియన్ దేశం. అవి కాక యేసుక్రీస్తు నిజరక్షకుడుగా అంగీకరించి ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడని విశ్వాసము ద్వారా పెళ్లి కుమార్తెగా సిద్ధపడే ఇంకొక జనాంగం ఉన్నది. ఈ జనాంగములన్నిటికీ అబ్రహాము తండ్రి. కానీ విశ్వాసము ద్వారా ఆయనకు కుమారుడు ఇంకా జన్మించలేదు. కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడినా సరే, నీ పిల్లలందరూ బాగున్నారా, ఇదిగో నీ పిల్లలందరికీ ఇచ్చేస్తున్నా. అసలు పిల్లోడే లేడు. నేను అనుకుంటాను బహుశా ఇస్సాకు జన్మించిన తర్వాత ఆ శారా పక్కలో ఉన్నటువంటి ఆ ఇస్సాకుని తీసుకుని చేతుల్లోకి తీసుకునేటప్పుడు అబ్రహాము ఏమాత్రం ఆశ్చర్యపోయి ఉండడు. మన పిల్లల్ని మనం చూసుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా మనం ఆశ్చర్యపోతాం, ఓ అలా ఉన్నారు. కానీ అబ్రహాంకి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే 25 సంవత్సరాల క్రితమే ఆ పిల్లోని చూశాడు ఆయన. ఎప్పుడు చూశాడు? శారా కన్నప్పుడు కాదు, దేవుడు చెప్పినప్పుడే ఆ కుమారుని చూశాడు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎన్నో సమస్యలు రావచ్చు. ఏదో క్రైస్తవ్యాన్ని ఏ దేశంలో లేకుండా చేసేస్తామంటున్నారు. పిచ్చోళ్ళారా, క్రైస్తవ్యం ఈ దేశంలో కాదు, ఈ భూమి మీదే లేకుండా వెళ్ళిపోయి ఒక రోజు వస్తుంది. ఎందుకంటే మేము అందరం పరలోకానికి వెళ్ళబోతాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పరలోకం నుండి మరలా దిగి వచ్చి ఈ దేశ రాజ్యములన్నీ క్రీస్తు రాజ్యాలుగా మారిపోయే ఒక సమయం రాబోతుంది. దట్ ఈస్ ద స్క్రిప్చర్. ఇది వాక్యం. ఒకవేళ దీనికి ఎన్ని ఆటంకాలు ఈ రోజు నా కళ్ళ ఎదుట కనబడుతున్నా సరే, వాటి వేటిని నేను నమ్మను. వాక్యమే సత్యం. అబ్రహాము భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు, ఆమె శరీరంలో ఉన్న బలహీనత బలమంతా తొలగిపోయినప్పుడే, అబ్రహాము తన శరీరంలో ఉన్న బలమంతా పోయినప్పుడే ఆయన దేవుణ్ణి నమ్మాడు ఉన్నదన్నట్టు. ఈరోజు కనబడేది జరగాలి అంటే అదృశ్యమైన దానిలో నువ్వు పొందాలి. ఈరోజు నీకు స్వస్థత కావాలంటే ముందు శరీరంలో కాదు, నీకు స్వస్థత రావాల్సింది నీ ఆత్మలో రావాలి. అందుకే బైబిల్ గ్రంథం చెప్తున్నది, విశ్వాసము ద్వారా హేబేలు మరి శ్రేష్టమైన బలిని అర్పించాడు. ఈరోజు అందరూ బలి అర్పిస్తున్నారు, అందరూ దైవభక్తి కలిగిన వారు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిలో హేతువాదులు తప్ప వాళ్ళు కూడా సగం నమ్ముతున్నారు దేవుణ్ణి. దేవుడు లేడని ఒక సమావేశం జరిగిందంట, చాలా అద్భుతంగా జరిగిందంట. లాస్ట్ రోజు అన్నాడంట, అమ్మయ్య దేవుడి దయ వల్ల మీటింగ్ అద్భుతంగా జరిగింది అన్నాడంట. అప్పుడు ఆయన శిష్యుడు గబగబా వచ్చాడంట, సార్ దేవుడు లేడని మనం సమావేశం పెట్టాం, మరి దేవుడి దయ వల్ల సమావేశం జరిగిందని ఎందుకు అన్నాం అన్నాడంట. ఆయన అన్నాడంట, పిచ్చోడా దేవుడు ఉన్నాడు అన్నాడంట. ఆ శిష్యుడు ఆశ్చర్యపోయాడంట, ఇది నిజంగా కథ కాదు, ఇది నిజంగా జరిగిందే. ఆయన తమిళనాడులో ఉన్నాడు, ఆయన పేరు స్వామి, కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. తమిళియన్ క్రిస్టియన్ పాస్టర్ మిషనరీ ఉన్నాడు. ఆయన ఎవరంటే హేతువాద సంఘంలో ఒక ప్రెసిడెంట్ దగ్గర పనిచేశాడంట. ఆ ప్రెసిడెంట్ నేను అడిగితే అన్నాడంట, పిచ్చోడ దేవుడు ఉన్నాడు. గురువుగారు మరి దేవుడు ఉంటే దేవుడు లేడని ఎందుకు అన్నామన్నా. ఏం చేద్దామరా, దేవుడు ఉన్నాడు అన్నాం అనుకో 100 మతాలు వచ్చి పడతాయి. మా దేవుడు మా దేవుడు మా దేవుడు. ఇటు హిందూయిజంలోకి వెళ్ళాలా, క్రిస్టియానిటీలోకి వెళ్ళాలా, జైన్లోకి వెళ్ళాలా, పార్సీల్లోకి వెళ్ళాలా, పోనీ క్రైస్తవ్యంలోకి వెళ్ళామనుకో 100 రకాల డెనామినేషన్లు వచ్చి పడతాయి. ఈ తలకాయ నొప్పి లేక నేను దేవుడు లేడని కూర్చున్నాను, కానీ దేవుడు ఉన్నాడు అన్నాడంట. అప్పుడు వీడు అన్నాడంట, నేను ఎన్ని బాధలైనా పడతాను, ఆ దేవుడిని నేను కనుగొంటానని బయలుదేరాడంట. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆటంకాలు ఎదురైన దేవుణ్ణి వదల మాకు. ఆమె అయ్యగారు 100 మంది 100 రకాలుగా చెప్తున్నారండి. ఏది నమ్మండి? వాక్యాన్ని నమ్మండి. ఆమె ఈ వాక్యం నాకు అర్థం కావట్లేదండి, అర్థం అవుతుంది. నువ్వు అర్థం కాదు అన్నంత వరకు అర్థం కాదు. మీరందరూ ఎందుకు అర్థం కావట్లేదంటే, ప్రతి వ్యక్తి ఒక నాయకుడు వెనక దాక్కోవటం మనకు అలవాటు అయిపోయింది. ఆమె ప్రతివాడికి ఏంటి, ఇండియన్స్ అందరికీ ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏంటంటే, మనం నడవలేం, మనల్ని ఎవడో ఒకటి నడిపించాలి. ఆమె సారవంతమైన డెల్టా భూములు ఉండి కూడా మనం పంటలు పండించలేం. ఇసుక భూములు ఉన్న ఇజ్రాయేల్ వచ్చి వాడంటే వ్యవసాయం ఎలా చేయాలి నేర్పుతాడంట. నువ్వు చేయలేవా అంటే చేయగలడు, కానీ ఎవడన్నా తంతేనే చేస్తాడు. వీడు మామూలుగా చేయడు. వీడంతటికి వీడు లేచి పని చేయడు. ఎవడన్నా వచ్చి కొరడ పెట్టి కొట్టి లెగరా చేయరంటే నాయకుడు వెనకాల దాక్కోమాకండి. దేవుని వాక్యం దగ్గరికి రండి, అప్పుడు దేవుడు తనంతా నీకు బయలుపరుచుకుంటాడు. అబ్రహాము గొప్ప ప్రవక్త. లోతు అబ్రహాముని వెంబడించాడు, కానీ చివరి వరకు గమ్యాన్ని చేరలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము వెనకాల వెళుతుంటే ఆస్తులు పెరుగుతున్నాయి, అంతస్తులు పెరుగుతున్నాయి, సరిపెట్టుకున్నాడు. కానీ ఆయన ఏ రోజు కూడా అబ్రహాం గారు నీతో మాట్లాడి ఆ దేవుడితో నేను మాట్లాడాలని ఎప్పుడు అన్నా. ఆమేన్. అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, అబ్రహాం గారు ఒక ఇన్నోవా కారు అన్నాడు, దేవుడు వెనకాల తిరగటం మొదలుపెట్టి. తర్వాత ఫార్చునర్ కారు అన్నాడు. ఇన్నోవా కారు లోతుకి ఇచ్చేశాడు. లోతు అనుకున్నాడు, థ్యాంక్ యూ అండి అబ్రహాం గారు, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఇంకో పెద్ద కారు కొన్నాడు. ఫార్చునర్ వచ్చేసింది లోతుకి. ఈ 2 కార్లు వేసింది ఎలా తిరగాలో అర్థం కాక ఒక కారు వాళ్ళ ఆవిడికి, ఒక కారు వేసి తిరుగుతున్నాడు. అంటే వచ్చే ఆశీర్వాదాలే చూస్తున్నాడు, కానీ ఆశీర్వాదానికి మూలమైన దేవుణ్ణి ఆయన చూడలేకపోయాడు. ఆ దేవునితో మాట్లాడాలని ఎప్పుడు ఆశ కలిగి ఉండలేదు. ఎప్పుడు లెక్కలేసుకుంటున్నాడు. అబ్రహాం గారికి 10 కార్ల, మనకు 10 కార్లు ఉన్నాయి. అబ్రహాం గారికి 100 గొర్రెలు వచ్చినాయా, మనకు 100 గొర్రెలు వచ్చినాయి. అబ్రహాం గారికి 100 ఒంట్లు వచ్చినాయా, మనకు 100 ఒంట్లు వచ్చినాయి.
ఇక మాట్లాడితే ఇదిగో ప్రార్థన చేశాను, గుడిసెలో ఉండేవాడిని బిల్డింగ్లోకి వచ్చాను, ప్రార్థన చేస్తే బిల్డింగ్లో నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్లోకి వచ్చాను, ఇంకా ప్రార్థన చేస్తే 100 అంతస్తుల బిల్డింగ్. 100 అంతస్తులు కాదు బిడ్డ, 140 అంతస్తులు ఎత్తే ఎదిగిన అక్కడ నుంచి దింపు 6 అడుగులు గోతులు పెడతారంతే. ఆమె ఆస్తులు పెంచొద్దని చెప్పట్లా, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నిన్ను. ఆమె ఒకవేళ కాలు నడకని వెళ్తున్నావా, నువ్వు దేవుని యందు నిజమైన విశ్వాసం ఉంటే దేవుడు నీకు ప్రైవేట్ జెట్ ఇస్తాడు, నీకు సొంత విమానాన్ని ఇస్తాడు దేవుడు. అయితే అది కాదు ముఖ్యం. ఈ శరీరం రెప్పపాట్లో మార్పు చెంది పరలోక రాజ్యంలో చేరాలి, అది మన గమ్యం. ఇవి మనకి ఇవ్వబడిన పరికరాలే తప్ప ఇది మన గమ్యం కాదు. ఈ మైక్ నా చేతిలో ఎందుకు ఇచ్చారు? ఈ మైక్ పరిశీలన చేయడానికి కాదు. ఇది ఏ కంపెనీ, ఇది ఏ రంగు, ఇది ఎంత బాగుందని చెప్తాను. ఇది మైక్ నా చేతికి ఎందుకు ఇవ్వబడిందంటే మీతో మాట్లాడటానికి. ఒకవేళ మిమ్మల్ని మీతో మాట్లాడుతూ వదిలేసి ఈ మైక్తో నేను ఆడుకుంటున్నాను అనుకోండి, ఏం చేస్తారు జయకుమార్ గారు? లాగి మీతో మాట్లాడటానికి ఇష్టపడి ఇంకోటికి అప్పచెప్తాడు. అంటే ఏది ముఖ్యం ఇక్కడ? మైక్ కాదు ముఖ్యం, మీతో మాట్లాడటం ముఖ్యం. అలాగే మనకి ఏది ముఖ్యం? ఆస్తులు ఆశీర్వాదాలు కాదు ముఖ్యం, అవి మనకి అవసరమే. తప్పక మీకు ఏం కావాలో దేవుడు అవన్నీ ఇస్తాడు. దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడదు. కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకాలి. అది వదిలేసి ఈడితో పెట్టాడు. చివరికి ఏమైందంటే ఎంచుకునే సమయం వచ్చేసరికి లోతుకి ఏం కనపడిందంటే దేవుడు నాశనం చేయబోయినటువంటి సొదొమ పట్టణం యెహోవా తోట అయిన ఏదేను తోట వలె కనపడిందంట. అంటే దీని అర్థం ఏంటంటే క్రైస్తవులకు ఇప్పుడు ఏం కనపడుతున్నాయి అంటే నశించిపోయే అన్నీ కూడా పచ్చగా కనపడుతుంది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఏవి పనికిమాలినాయో అవే ఘనమైనట్టుగా ఎంచుతున్నారు. ఎవరో లోతుగా క్రైస్తవుడు. ఎందుకని? ఆయన భక్తుడు కాదా? ఆయన ప్రవక్తను వెంబడించలేదా? ఆయన నీతిమంతుడిని వెంబడించలేదు, వెంబడించాడు. కానీ అబ్రహాము ఎవరిని చూస్తున్నాడో లోతు ఆయన చూడలేకపోయాడు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూ గారు ఒక మాట అన్నాడు, కారు ఎక్కిన ప్రతివాడు గొప్పవాడు కాదు, ఎందుకంటే కాకి కూడా కారు మీద వాలుతుంది. అది ఈరోజు చెప్పిన మాట కాదు ఆయన. ఒకప్పుడు కార్లు మంత్రులకే దొరకని కాలంలో చెప్పాడు ఆ మాట. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే అబ్రహాం గారి పక్కన నడిచేస్తే మనం కూడా అబ్రహాం అంతటోళం అనుకుంటున్నారు. మోషే పక్కన నడిస్తే మనం కూడా మోషే అంత అనుకుంటున్నారు. కానీ ఆ మోషే చూస్తున్న అగ్నిస్తంభంతో మాట్లాడాలని ఆశ ఎవరికి లేదు. కానీ ప్రియులారా, ఈరోజు వాక్యం ఎవరు చెప్తున్నారు ముఖ్యం కాదు, కానీ ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని నేరుగా నువ్వు చూడగలగాలి. ఏ రోజైతే ఆ వాక్యం నువ్వు నేరుగా చూస్తావో నిన్ను ఎవడు మోసగించలేడు. ఒకటి చెయ్యి పట్టుకుని నడవటం మొదలు పెట్టావా, ఒకటి చెయ్యి పట్టుకుని నువ్వు కావాలంటే ప్రధానమంత్రి అవ్వచ్చు. ఏ దేశంలో జరుగుద్దో కానీ మన దేశంలో జరిగింది. మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, మేడం మీరేం చెప్తే అది పద నువ్వు ప్రధానమంత్రి అంది. 10 సంవత్సరాలు వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి ఈ విశాల భారతదేశాన్ని ఆసేతు హిమాచలం నుంచి 10 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ప్రధానమంత్రిగా చేశాడు. కానీ పరలోక రాజ్యంలో మాత్రం అడుగట్లేదు. హల్లెలూయా. ఎవరి ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసే మార్గం. ఆ యేసుక్రీస్తు ద్వారా తప్ప, ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గము మరొకటి లేదు. అది నీకు అర్థం కావాలి అంటే నువ్వు దేవునితో నడిచే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలాంటి భక్తులు బైబిల్లో కొద్ది మందే ఉన్నారు. మోషే పక్కన యెహోషువ ఉండేవాడు. మోషే గారు ప్రార్థన చేస్తూ ఉంటే యెహోషువ వెళ్ళి కూడా ప్రార్థన చేసేవాడంట. మోషే లేచి వెళ్ళిపోయిన సరే యెహోషువ అక్కడే ఉండి ప్రార్థన చేసేవాడంట. ఎందుకని? ప్రభువా, నువ్వు మోషేతో మాట్లాడితే కాదు నాకు కావాల్సింది, నువ్వు నాతో మాట్లాడాలి. ఆమె మనం చాలా కన్వీనియంట్గా ఒక పని చేస్తాం, ఎవరు ఫీల్గా మాకండి.
ఇక్కడ ఒక నలుగురికి భోజనం ఏర్పాటు చేశారనుకోండి, నలుగురికి ఒకే రకమైన పదార్థాలు పెట్టాలి. ఒకవేళ జాషువా గారు అలా ప్రసంగం చేశాడు కాబట్టి ఆయనకి మటన్ కర్రీ వేసి మిగిలిన పాస్టర్లకు చికెన్ కర్రీ మాత్రం వేశారు అనుకోండి, దెబ్బలాటకు దిగుతారు. మేము సేవకులు కాదా, మాకెందుకు తక్కువ వచ్చిందంటారు. కానీ ప్రార్థన చేసే దగ్గరికి మాత్రం అందరూ వచ్చి ఒకరిని పెట్టి, బెదర్ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, మా అందరి కోసం చేస్తూ ఉండే, వీళ్ళు నలుగురు కలిసి ఏం చేస్తారు, కబుర్లు చెప్తూ ఉంటారు. మిగిలిన అన్ని విషయాలకేమో వంతు కావాలి. దేవునితో మాట్లాడేసరికి కన్వీనియంట్గా ఇంకోటికి అప్పు చెప్పేస్తున్నారు. కానీ యెహోషువ అప్పు చెప్పలా. దేవా, నువ్వు మోషేతో మాట్లాడే దేవుడు అయితే నువ్వు నిజంగా నాతో మాట్లాడాలి. అలా దేవునితో మాట్లాడాడు కాబట్టి సూర్యచంద్రులను ఆపగలిగాడు. అంతే తప్ప మా మోషే గారు ఎట్టంటాడు తెలుసా, మా మోషే ఎట్టంటాడు తెలుసా, మా మోషే ఎట్టంటాడు అని తెలుసా అంటే సూర్యుడు చంద్రుడు ఆగేవాడు కాదు. అందుకే ఇప్పుడు మనం ఏం ఆపలేకపోతున్నాం. అందుకే కన్వీనియంట్గా క్రైస్తవులు దేవుని చిత్తం అండి, యెహోషువ అలా దేవుని చిత్తం అని. ఎందుకంటే యెహోషువ అదృశ్యమైన వాడిని చూశాడు, అదృశ్యమైన వాడితో ఆయన మాట్లాడాడు. అందుకే ఆయన అన్నాడు సూర్య చంద్రులను ఆపగలిగాడు. యెహోషువతో పాటు మోషేను వెంబడించిన వారు 20 లక్షల మంది ఉండగా కేవలం యెహోషువ కాలేబు మాత్రం ఎందుకు వెళ్ళారంటే వాళ్ళిద్దరు మాత్రమే మోషే చూసిన వాడిని చూశారు. మిగిలిన వాళ్ళు మోషే తెచ్చింది తిని కూర్చున్నారు అంతే. నాయకుడు వెనక దాక్కోమాకండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీకు డైరెక్ట్గా యేసు క్రీస్తుతో లింకప్ అవ్వాలి, ఆయనతో నీకు సంబంధం ఏర్పడాలి. నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు చూడగలగాలి. అందుకే హేబేలు చూశాడు, విశ్వాసము ద్వారా చూశాడు. అంటే అదృశ్యమైన దాన్ని చూశాడు. ఏం చూశాడంటే రేపొద్దుండ 2 బలిపీఠాల తర్వాత కట్టిన తర్వాత దాని మీద అర్పణ పెట్టిన తర్వాత ఏ బలిపీఠం మీదకి అగ్ని దిగి వస్తుందో హేబేలు చూశాడు. అందుకే ఆయన విశ్వాసము ద్వారా ఆ గొర్రె పిల్లను బలిగా అర్పించాడు. కానీ కయ్యనులో ఏం లేదు, ప్రత్యక్షత లేదు. కయ్యనులో విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోగా అట్లీస్ట్ విశ్వాసం చూసైనా నేర్చుకునే విశ్వాసం లేదు. కొంతమందికి వాక్యం చెప్పకపోతే చెప్పామనుకోండి, దాన్ని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయరు, కత్తులు తీసుకుని పడవటానికి రెడీ అవుతారు. బైబిల్ చెప్తుంది నువ్వు సత్క్రియ చేసిన ఎడలా అని ఉంది. అంటే దేవుడు కయ్యనికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. హేబేలు అర్పణ అంగీకరించిన తర్వాత కయ్యని ఏం చేయాలి, లెక్కలు రానప్పుడు ఏం చేయాలి, మన లెక్క తప్పు వచ్చింది అనుకో, లెక్క వచ్చినట్టు దగ్గరికి వెళ్ళాలి. బాబు ఎట్ట చేసేవారు, నాకు రాలేదు, నీకు ఎట్ట వచ్చిందంటే స్టెప్స్ చెప్తాడు, ఏ స్టెప్లో తప్పు చేసామో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు హేబేలు అర్పణ మీద అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు కయ్యను ఏం చేయాలి, హేబేలు దగ్గరికి వెళ్ళి నాయనా ఇది ఎలా జరిగింది, నీ బలిపీఠం మీదకి అగ్ని ఎందుకు దిగి వచ్చింది, నా బలిపీఠం మీదకి అగ్ని ఎందుకు దిగి రాలేదు, నువ్వు రక్తాన్ని ఎందుకు గార్చావు, నువ్వు రక్తాన్ని ఒక ప్రాణం తీసినా సరే దేవుడు దాన్ని ఎందుకు అంగీకరించాడు చెప్పు నాయనా అని అడిగి తెలుసుకోవాల్సింది పోయి హేబేలుని చంపాడు. ఈరోజు కూడా అంతే. ఈ కాలం యొక్క వర్తమానం ద్వారా దేవుడు అనేక సత్యాలు బయలుపరిస్తే ప్రజలు ఏం చేస్తున్నారంటే దాన్ని కూర్చొని నేర్చుకోవాల్సింది పోయి నిందలు వేయటం మొదలు పెట్టారు. నీకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకో, అడిగి తెలుసుకో, నువ్వు వివేచించు, కావాలంటే వాక్యాన్ని చదువు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు దేవునితో వ్యక్తిగతమైన సంబంధం వచ్చే వరకు ఆయన సన్నిధిలో వేచి ఉండు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం కావాలి. నువ్వేం చేయాలన్నా దాన్ని నువ్వే చూడాలి. ఈరోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే క్రైస్తవ్యంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అంటే సేవకుడు చూస్తాడు ఒక్కొక్కసారి, విశ్వాసం చూడలేరు. అమ్మ దేవుడు నేను స్వస్థపరుస్తాడని సేవకుడు చెప్తాడు, కానీ ఆ చూపు విశ్వాసంలో కూడా రావాలి. ఆ వాక్య ప్రత్యక్షత సేవకుడు బోధించిన తర్వాత, లేదా సేవకుడు నీకు ఒక ప్రవచనం చెప్పిన తర్వాత, సేవకుడు నీకు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు చూడగలగాలి నువ్వు స్వస్థత పొందావని. అప్పుడు మాత్రమే నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు చూడలేకపోతే చూసుకుంటా పోవాల్సిందే, నీకేం జరగదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసము ద్వారా మోషే అదృశ్యమైన వాడిని చూశాడంట. మోషే ఊరికినే వదిలేలా. ఏంటి, ఐగుప్తు యొక్క రాజ్య అధికారాన్ని ఎందుకు వదిలేశాడు అనుకుంటున్నారు? చాలా మంది పిచ్చోళ్ళు చూడక వదిలేసి నానా తిప్పలు పడుతున్నారు. అక్కడ ఉంటేనే బాగుండేది అయ్య గారు.
కొంతమంది సేవకులు అంటూ ఉంటారు, అయ్యగారు ఉద్యోగం చేస్తూ ఉంటేనే బాగుండేదండి. ఇన్ని మాత్రం ఉంటాయి అనుకోలేదండి. ఏమనుకున్నావు? ఏది ఎట్లాంటి మీటింగ్లో చూసి ఉంటాడు, లేదా జాషువా గారు సూట్ మీద ఉంటాం, వెనకాల చక్కగా కుర్చీల్లో ఉంటాం, చక్కగా అందరికి చికెన్ మటన్ ఫిష్ కర్రీ వేసి పెడతాం. అది చూసి సేవకు వచ్చేసాడు వీడు వదిలిపెట్టి. తర్వాత బాధలు మొదలయ్యేసరికి ఏమైంది? ఎట్టాని అప్పుడే తెలుసుంటే నేను వచ్చేవాడిని కాదండి, ఆ ఉద్యోగంలోనే ఉండేవాడినండి, ఆ వ్యాపారంలోనే ఉండేవాడినండి, ఆ యొక్క బిజినెస్లోనే ఉండేవాడినండి. ఇప్పుడేమో ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. చెప్పటాకే సిగ్గుసేటు, నేను ఆ రోజు చూడలేదని. ఎందుకంటే వచ్చేటప్పుడు చెప్తాడు, ఒక ప్రభు నాతో మాట్లాడాడు చూశాడు. వీళ్ళు లేని అని ఒక కథ అల్లుకొని వస్తాడు. ప్రభు నన్ను కొట్టి తీసుకొచ్చాడు, నట్టి తీసుకొచ్చాడు, మాట్లాడాడు, లాగాడు అంటాడు. ఇప్పుడు ఇవన్నీ అబద్ధం అని చెప్పాలి, చెప్పలేడు. అట్టని బాధలో తట్టుకోలేడు, ఎందుకంటే వీడు చూడలేదు. ఆమె మహా అంటే ఆడు చేసాడండి తిప్పలో, ఆడు చెప్పాడండి, వీడు చెప్పాడు అంటాడు. కానీ మోషే ఎవ్వడి మీద నందేయడం. ఆమె మోషే ఇత్రో దగ్గర ఉన్నప్పుడు, గొర్రెలు కాసుకునేటప్పుడు, అరణ్యంలో తిరిగేటప్పుడు ఎవడి మీద నిందేశాడా? మా అమ్మ చెప్పింది, అనవసరంగా అన్నా, నేనేదో నాయకుడిని అనుకుని వచ్చాను అలా. ఎందుకంటే ఆయన చూశాడు, అదృశ్యమైన వాడిని చూశాడు. చూశాడు కాబట్టి ఈ ఐగుప్తు యొక్క రాజ్యాన్ని వదిలిపెడితే కలగబోయే గొప్ప బహుమానాన్ని ఆయన చూశాడు. ఆ రూపాంతర పర్వతం మీద రేపొద్దున్నే సజీవుడైన దేవుని కుమారుడి లోకానికి వచ్చినప్పుడు, తను ప్రవక్త అయిన ఏలియా నిలబడినప్పుడు మేఘం వారిని కమ్మటాన్ని ఆయన చూశాడు. నిత్య రాజ్యంలో ఆయన దేవుని సింహాసనం దగ్గర ఉండటాన్ని మోషే చూశాడు. కాబట్టి ఆ యొక్క రాజ్య అధికారాన్ని తృణప్రాయంగా పడేసేసాడు. అసలు మీరు హెబ్రీ పత్రికలు కానీ చదివితే ఎలా ఉంటుందంటే, బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో దాటిపోయారు అని ఉంటుంది. అంటే ఆ పదాన్ని అక్కడికక్కడ తీస్తే ఎట్లా ఉంటుందంటే, అసలు ఎర్ర సముద్రం పాయలు అవలట్టు ఉంటుంది అయ్యింది. కానీ అక్కడ కొటేషన్ నాకు ఎలా కనపడుతుందంటే, ఎర్ర సముద్రం ఏం పాయలు అవలా, ఎర్ర సముద్రం మామూలుగానే ఉంది. కానీ ఆ ప్రవహించే ఎర్ర సముద్రం మధ్య వీళ్ళకి ఆరిన నేల కనపడుతుంది. చాలా మంది అంటారు, దేవుడు ఏడు చూపించు, నువ్వు ఎప్పటికీ చూడలేవు, నీకు చూపిస్తాం మా వల్ల కాదు, కావాలంటే చచ్చినోడన్నా లేపుతాం, కానీ దేవుడిని నీకు చూపించలేవు. ఎందుకంటే నీకు ఆ కన్నులు లేవు, నీకు కలర్ బ్లైండ్నెస్ ఉంది, నిన్ను వివరించడం ఎవరి వల్ల కాదు. కానీ ఆరిన నేల మీద నడిచినట్టు వారు నడవటం మొదలు పెట్టారంట. మామూలుగా ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు కూడా చూసారంటే, ఏంట్రా ఇటు ఎట్టు నడుచుకుంటూ వెళ్తున్నాడు, వీళ్ళు కూడా నడవాలనుకున్నారు. వీళ్ళు అడుగు పెట్టగానే ఫ్యాంట్ తెడిచిపోయింది. అదేంటి, ఆయన వెళ్తుంటేనే దుమ్ము రేగుతుంది, మోషే వెళ్తున్నాడు, ఏం రేగుతుంది? దుమ్ములేస్తుంది. ఇశ్రాయేలీయులు వెళ్తున్నారు, దుమ్ములేస్తుంది. ఐగుప్తులు అడుగు పెట్టారు, జారుతుంది కారు. ఏంటిది? అలా వెళ్ళాలనుకున్నారు కానీ వారు వెళ్ళలేక మునిగిపోయారు. రక్తస్రావం కలిగిన స్త్రీ మాత్రమే కాదు, వేల మంది యేసు మీద పడ్డారు. కానీ ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ మాత్రమే స్వస్థత పొందింది. ఎందుకంటే ఆమె మాత్రమే విశ్వాసంతో చూచింది. మోషే అదృశ్యమైన ఆయన చూచాడు, ఎర్ర సముద్రాన్ని ఆయన చూచాడు, అది తెరవబడటాన్ని ఆయన చూశాడు, దానిలో ఆయన నడిచి వెళ్ళిపోయాడు. కానీ ఐగుప్తీయుల వాళ్ళ కాలం. ప్రియులారా, మీరు చూడాలి ఈరోజు, అది నా కోరిక. ఏదో జయకుమార్ అయ్య గారు చెప్పారనో, జాషువా గారు చెప్పారనో, లేకపోతే ఇంకొక అయ్య గారు అని చెప్పారనో నమ్మటం కాదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు చూడలేకపోతున్నారు. ఈరోజు ప్రజలు ఎలా ఉందంటే, జాషువా గారు వచ్చి పరలోకం అంటే గుమ్మడికాయ అన్నాడు అనుకోండి, అందరూ గుమ్మడికాయ అంటున్నారు. రేపు పొద్దున్న జయకుమార్ గారు వచ్చి పరలోకం అంటే సొరకాయ అన్నాడు అనుకోండి, సొరకాయ అంటున్నారు. ఇంకొక ఆయన వచ్చి కాకరకాయ అన్నాడు అనుకోండి, కాకరకాయ అంటున్నారు. అసలు పరలోకం ఎలా ఉందో నీకు తెలియాలంటే నువ్వు చూడాలి. ఆమె పరలోకం ఎలా ఉంది, ఎవరు చూడాలి? నువ్వు చూడాలి. దేవుడిని నువ్వు చూడాలి. అలా నువ్వు చూడటానికే దేవుడు అంత్యకాలంలో ప్రవక్తను పంపించాడు, ఆయన వర్తమానాన్ని పంపించాడు. ఎందుకు పుస్తకాలు చదివి వెళ్ళమని కాదు. మోషే ప్రార్థన చేసిన తర్వాత కూడా నిలిచి యెహోషువ ప్రార్థించి దేవుణ్ణి ఎలా కలుసుకున్నాడో ఆ రీతిగా నువ్వు కలుసుకోవాలి. ఈరోజు అందరూ ఏలియా వర్తమానంలోనే ఉన్నారు. కానీ ఏలియాకి ఇద్దరు శిష్యులు ఉన్నారు తెలుసా? ఏలియాకు ఒకడు కాదు, ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఎవరో
ఒకడు చూసిన శిష్యుడు, ఒకడు చూడని శిష్యుడు. చూసిన శిష్యుడు ఎవరంటే ఎలీషా. ఆయన కూడా పనివాడే. బైబిల్ ఏం చెప్తుందంటే ఎలీషా ప్రవక్త కాదు. ఎలీషా ఎవరో? ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ఎలైజా. ఏలియా ఇంట్లో పనోడు. ఆమేన్. కానీ ఏం చూశాడు? ఏలియా ఈ పనులన్నీ చేయటానికి గల కారణం ఏంటంటే ఈయన కాదు, ఈయన మీద ఉన్న అభిషేకం. నాకేం కావాలంటే ఏలియా మీద ఉన్న అభిషేకం కావాలి. ఈరోజు మనకేం కావాలి? అండ్ ఒక పుస్తకం ఏమండి చాలు, ఒక ప్రసంగం ఏమండి, 4 కొటేషన్స్ రాసుకుని వెళ్ళిపోతున్నారు. అభిషేకం సంగతి ఏంటి? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎలీషా 2 అభిషేకం ఎందుకు అడిగాడు తెలుసా? ఎందుకు 2 అభిషేకం కావాలన్నాడంటే కొన్ని పనులు బలహీనులు చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలి. కొన్ని పనులు ఒకటి 10,000తోనే చేయగలడు. సమాజంలో మంచి హోదా స్థామత ఉన్నవాడు 10,000తో తీసుకొచ్చే పని ఏ హోదా లేనివాడు చేయాలంటే వాడికి 20,000 30,000 కావాలి. ఇప్పుడు జయకుమార్ గారు ఈ మీటింగ్ పెట్టారు. ఈయనకి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు, కానీ ఇదే మీటింగ్ నేను ఏర్పాటు చేయాలంటే ఆయనకి అయ్యే దానికంటే ఎక్కువ డబ్బు కావాలి నాకు. ఎందుకంటే అయ్యగారి దగ్గర ఉన్నంతమంది విశ్వాసాలు నాకు లేరు. ఆమె నీకు అర్థమైంది పాయింట్? ఇదే మీటింగ్ ఎలాగే జరగాలంటే జయకుమార్ గారికి 1,00,000 అయిందంటే నాకు 1,50,000 అవుతుంది. ఎందుకంటే మీ దగ్గర 100 మంది విశ్వాసులు ఉన్నారు, 100 మంది ఊరినే పని చేస్తారు. నా దగ్గర ఉన్నది 20 మంది విశ్వాసులు మాత్రమే. 80 మందిని నేను కూలిచ్చి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, అయ్యా నీకున్నంత అభిషేకం నాకు చాలదు, నువ్వు గొప్పోడు కాబట్టి. చాలా మంది ఎలీషాను గొప్పోడు అనుకుంటారు. ఎలీషా గొప్పోడు కాదు. ఏలియా చేసిన ఆ పరిచర్య చేయాలంటే ఎలీషాకి 2 పాళ్ళు ఎక్కువ కావాలి. మరి ఆ లెక్కన ప్రవక్త చేసిన పరిచర్య మనం చేయాలంటే ఇంకెన్ని పాళ్ళు కావాలి? అసలు ఒకటి కూడా లేదు, ఖాళీ కూర్చున్నాం. అదేమంటే యూనో అవర్ బాస్, మా బాస్ తెలుసా, మా హీరో తెలుసా, మా కెప్టెన్ తెలుసా, మా సచిన్ తెలుసా, మా కోహ్లీ తెలుసా? నువ్వేం చేస్తావు? వాళ్ళ గురించి చెప్పుకుంటాము. అందుకే ఎలీషా అన్నాడు, ప్రభువా ప్రవక్త అడిగాడు నీకేం కావాలి? నీ మీద అభిషేకం 2 పాళ్ళు నాకు ఇవ్వు, 2 అంతల అభిషేకం నాకు కావాలన్నాడు. గెహాజీ ఏమన్నాడు? గెహాజీ లెక్క ప్రకారం బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయిన గెహాజీ అని మనం చదవాలి. ఆమేన్. అవునండి. ఏలియా పనుడు ఎలీషా ప్రవక్త అయితే ఎలీషా పనుడు గెహాజీ ఏమనాలి? ప్రవక్త అయిన గెహాజీ సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా రాయాలి బైబిల్లో. కానీ ఈయన గారికి అభిషేకం అక్కర్లా. ఈయనకు 2 జతల బట్టలు, 2 నెక్లెస్లు, 2 ఉంగరాలు, వాళ్ళ ఆవిడకి వడ్డాణం, వంకీలు, పిల్లల కోసం మనవాళ్ళ కోసం 4-5 గిన్నెలు, ఒక చిన్న భూమి, ఒక ఇల్లు కావాలి. పిచ్చోడికి తెలియదు అభిషేకం ఇంతకంటే ఎక్కివేస్తుంది అన్న సంగతి. ఎందుకని? ఎలీషా చూచిన చూపుని గెహాజీ చూడలేకపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కడవరి కాలంలో ప్రవక్త చెప్పిన ప్రకారంగా, ప్రవచనాల ప్రకారంగా కాలము సమీపించి ఉన్నది. ఇది నువ్వు చూడగలగాలి. హల్లెలూయా. ఆయన రాకడ ఏ సమయంలో దిగి రాబోతుందో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చిన సమయంలో రెప్పపాటును ఎవరు ఎత్తబడతారంటే సిద్ధపడిన వారు మాత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. నువ్వు ఏదన్నా చేయి, అది నువ్వు విశ్వాసంతో చేయకపోతే అది నీకు పాపమై ఉన్నది. ఈరోజు అనేక మంది ఆ పాపంలో ఉన్నారు. కానీ ఈరోజు అందుట్లో నుంచి మీరు బయటకు రండి. మీరు ఏది చేస్తున్నారో అది వాక్యాన్ని బట్టి చేయండి. వాక్యంలో దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి చేయండి. అదృశ్యమైన వాటిని నేడే చూడండి. రేపు ఎప్పుడో పరలోకానికి వెళ్ళబోవటం కాదు. మనం వీఆర్ ఆల్రెడీ దేర్. మనం ఇప్పుడే అక్కడ ఉన్నాం. దాన్ని చూడగలిగిన వాడే ఆ పట్టణంలో ప్రవేశిస్తాం. అట్టి కృప, అట్టి విశ్వాసాన్ని, అట్టి రూపాంతరపరిచే విశ్వాసాన్ని, ఎత్తబడే విశ్వాసాన్ని ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయాన్ని తిరిగి దైవ సేవకులు జయకుమార్ గారికి అప్పగిస్తూ ఉన్నాను.